హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్నాను అగ్ని కెరటాలు నవల. పోల్కంపల్లి శాంతాదేవి గారి అగ్ని కెరటాలు నవలను ఈరోజు మీకు వినిపించబోతున్నాను. వసారాలో తెల్లటి గుడ్డ కప్పి పడుకోబెట్టి ఉంది ఒక మానవాకృతి. అతడి తలదిక్కున వెలుగుతున్న దీపం మరణ సంకేతాన్నిస్తుంది. గ్లాసులో పోసిన బియ్యంలో గుచ్చబడిన అగరొత్తులు బూడిదిగా మిగిలాయి. ఒక ఆయన ఇంట్లోకి వచ్చి తలకి తువ్వాలు చుట్టుకుంటూ శవాన్ని ఎత్తడానికి సమాయత్తమవుతుంటే చుట్టూ కూర్చున్న ఆడవాళ్లు గొల్లుమన్నారు. నా తండ్రే, నీకప్పుడే 100 ఏళ్లు నుండాయిరా, ఈ గర్భశోకం ఎలా భరించను దేవుడా అంటూ తల్లి రాగం తీసింది. నిన్న కడుపు నొప్పంటూ గిలగిల్లాడుతుంటే హాస్పిటల్ కంటూ బయలుదేరారు. దారిలోనే చనిపోయాడు చంద్రం. అతడికి శంకరితో పెళ్ళయి 6 నెలలే అయింది. అంతమంది ఆడవాళ్లు గోలు గోలుని ఏడుస్తుంటే శంకరి మాత్రం స్తబ్దంగా, కళ్లలో నీళ్లు లేనట్టుగా అతడి తల దగ్గర కూర్చుని ఉంది. శవాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుండి అదే తీరు. మగడు చస్తే ఏడవదేంటమ్మా, ఇది ఆడదా రాయా, కనీసం కళ్ళు చెమ్మగిల్లను కూడా లేదు. వచ్చిన వాళ్లలో వ్యాఖ్యానం. కొంతమందికి గుండెలో దావానలం మరుగుతున్నా ఏడుపు రాదు, కళ్ళకి నీళ్లు రావు. పాపం, కట్టిన తాళి 6 నెలలు తిరక్కుండా పుటుక్కున తెగితే ఏ ఆడదాని గుండె బద్దలైపోదు. ఆ చూపుల్లో ఏమైనా జీవం ఉందా? రాయిలా ఎలా కూర్చుందో చూడు. నిన్నటిదాకా ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాడు 1 గంట కడుపు నొప్పని ఆయాసపడి డాక్టర్ దగ్గరకంటూ బయలుదేరి వెళ్ళి 1/2 గంటలో శవమై ఇంటికి తిరిగొస్తే ఆ భార్య ఏం కావాలి? ఇలా సాగిపోతున్నాయి విమర్శలు. వీళ్ల విమర్శలతో సమాధానాలతో ప్రమేయం లేకుండా 4 మగవాళ్లు ముందుకొచ్చి శవం మీద కప్పిన గుడ్డ తొలగించారు. వద్దు, నా కొడుకును బూడిద చెయ్యొద్దు. చూడండి, నిద్రపోయి లేస్తాడన్నట్టుగా ఉందా ముఖం. తల్లి అతడి చెంపలు నిమురుతూ భోరున ఏడవసాగింది. ఆ దుఃఖం తరిగేది కాదు. ఇంకా ఎంతసేపని పెట్టుకుంటారు శవాన్ని? ఇప్పటికే 24 గంటలు గడిచిపోయాయి. 2 ఆడంగులు తల్లిని పట్టుకోగా శవాన్ని బయటకు తీసుకెళ్లి ఇడుపున కూర్చోబెట్టి స్నానం వగైరా కానిస్తుంటే ఒక ఆయన అన్నాడు, భార్యని బయటకు తీసుకురండి, ఇడుపున కూర్చోబెట్టి పూలు కుంకుమ ఇచ్చి చేయాల్సిన తతంగం ఏదో పూర్తి చెయ్యండి అని. ఎవరంత పిలిచినా శంకరి బయటకు రాలేదు. ఇంటి ముందు నుండి శవం వెళ్ళిపోయాక తలారా స్నానం చేసి నుదుట యథావిధిగా బొట్టు దిద్దుకుని పక్కమీద కళ్ళు మూసుకుని పడుకుంది శంకరి. తిండి లేక కడుపు, నిద్రలేక కళ్ళు భగభగ మండిపోతున్నాయి. కళ్లలో ఇసుక పడ్డట్టు మంట. చాలాసేపటికి ఎవరో వచ్చి భోజనానికి లేపారు. వెళ్ళి విస్తరి ముందు కూర్చుంటే పిడచకట్టుకుపోయిన నోటికి అన్నం సహించలేదు. కడుపులో ఆకలిగా ఉన్నా తినలేకపోయింది. 2 ముద్దలు బలవంతంగా తిని చెంబెడి నీళ్లు గటగట తాగి చెయ్యి కడుక్కుని మళ్లీ వచ్చి పడుకుంది. మరుసటి రోజు స్నానం చేసి యథావిధిగా బొట్టు దిద్దుకుంటున్న కోడల్ని చూసి రామచంద్రం తల్లి పద్మమ్మ ఉండలేకపోయింది. మైలలో బొట్టు పెట్టుకోకూడదు. అసలు బొట్టు పెట్టుకునే అర్హతేముంది నీకు? బొట్టు పెట్టుకున్నంత మాత్రాన ముండవి ముత్తైదువు కావు కదా అంది. నిర్భయంగా చెప్పింది శంకరి. ఈ బొట్టు నా జన్మహక్కు. ఇది ఆయనతో రాలేదు, ఆయనతో పోవడానికి. ఈ మాంగళ్యం, ఈ మెట్టెలు, ఇవి మాత్రమే ఆయనతో వచ్చినవి. ఇవి 10వ రోజు వరకు కూడా నా ఒంటి మీద మోయనక్కరలేదు. కావాలంటే ఇవిప్పుడే తీసివేస్తాను అంది శంకరి. పద్ధతి ప్రకారం 10వ రోజున బావిగట్టున చాకల్ది గాజులు పగలగొట్టి పుస్త తెంపి నుదుట కుంకుమ చెరిపేస్తుంది. ఆ పని నువ్వే నట్టింట్లో చేసి ఇంటికి అరిష్టం తీసుకురావాలనుకుంటున్నావు పద్మమ్మ కోపంగా అడిగింది. నేనేం తప్పు చేశానని ఇప్పుడు ఈ అరిష్టం జరిగింది? ఇంతకు మించి జరిగేదేముంది? మెడలో పుస్తల తాడు, కాళ్ల మెట్టెలు తీసి శంకరి తన పెట్టెలో వేసుకుంటుంటే అత్తగారు నోరు నొక్కుకుంది. అవ్వా, అంతా అప్రాచ్యపు పనులు. దీని బుద్ధికి తగ్గట్టే దీని నుదుట ముండరాత రాశాడు దేవుడు అనుకుంది. 9వ నాటి వరకు చుట్టాలందరూ వచ్చేశారు. శంకరి అన్నగారు కృష్ణమాచారి చెల్లెలికి తెల్ల సైనుబట్ట, వెండి గాజులు తీసుకొచ్చాడు. తమ పద్ధతి ప్రకారం తెల్లవారుజామున చాకలిది బావిగట్టుకు తీసుకెళ్లి గాజులు పగలగొట్టి నుదుట కుంకుమ చెరిపి మెడలో తాళి పుటుక్కున తెంపుతుంది. తరువాత ఆమె బావిలో మునిగి ఇంటికొచ్చి ఆమె కోసం పుట్టింటి వాళ్లు తెచ్చిన తెల్ల సైనుబట్ట చుట్టుకుని వెండి గాజులు తొడుక్కుని గదిలో ఒక మూలన ఎవరికీ తన పాపిష్టి ముఖం చూపకుండా కూర్చోవాలి. అదంతా తలుచుకుంటుంటే ఆచారికి గుండెల్లో దేవుతున్నట్టుగా ఉంది.
పెళ్ళయి 6 నెలలైనా కాలేదు. నిండా 20 ఏళ్లు లేవు. అప్పుడే చెల్లెలికి వైధవ్యమా? ఆ వైధవ్య చిహ్నాలను తన చేతులతో తీసుకురావడమా? ఎంత దురదృష్టకరమైన సంఘటన ఇది! ఆచారి చెల్లెలి ముందుకొస్తూ నోట్లో గుడ్డ కుక్కుకున్నాడు. శంకరి కళ్లలో మొదటిసారిగా కన్నీరుబుకింది. తనకి ప్రాప్తించిన వైధవ్యానికి కాదు, 20 ఏళ్లకే అంతా అయిపోయినందుకు కాదు, అన్నగారిని అంత విషాదంలో చూస్తున్నందుకు. పసుపు కుంకుమలిచ్చి పంపాల్సిన అన్నయ్య ఇవాళ తెల్ల సైనుబట్ట వెండిగాజులు తెచ్చాడమ్మా. ఎంత దౌర్భాగ్యమమ్మా ఇది నాకు! గుండె బద్దలైపోతున్నట్టుగా ఏడ్చాడు ఆచారి. తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి 4 ఏళ్ల కిందట పోయింది. ఈ అన్నగారే శంకరి మంచి చెడ్డ చూశాడు. పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపాడు. ఇప్పుడు 6 నెలలైనా తిరక్కముందే ఇంత పని జరిగింది. ఇంకొక గంటలో తెల్లవారుతుందనగా రామచంద్రానికి అత్తవరసైన ఒక ఆమె శంకరి పడుకున్న చోటికి నిశ్శబ్దంగా వచ్చి లేపింది. శంకరమ్మ, లే, చాకలిది వచ్చింది. ఎవరూ లేవకముందే బావిగట్టున ఆ కాస్త తతంగం పూర్తి చేసుకొచ్చేయి అందావిడ. నేను వెళ్ళను కామేశ్వరి పిన్ని అంది శంకరి. వెళ్ళకపోతే ఎలా? పద్ధతి ప్రకారం ముండమొయ్యకపోతే ఇంటికి అరిష్టం కదూ. ఇంతకు మించిన అరిష్టం ఇంకేమొస్తుంది? 20 ఏళ్లకే భర్తను పోగొట్టుకోవడం కంటే అరిష్టం ఏముంటుంది అంది శంకరి. ఇక నీకు జరిగేదేమీ లేకపోవచ్చు. ఇంట్లో ఉండేవాళ్ల యోగక్షేమాలు చూసుకోవాలి కదా. ఇంకా తోడికోడళ్ళు ఆడపడుచులు ఉన్న ఇల్లిది అందావిడ. నేను ముండమొయ్యకపోవడానికి వాళ్ల యోగక్షేమాలకి సంబంధమేంటి? కామేశ్వరి గొంతులో తీవ్రత చోటు చేసుకుంది. వితండవాదం చాలుగాని, లే, ఈ కాస్త అయిపోనిస్తే నీకు జరిగే నష్టమేంటి అందామె. బొట్టులేని నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేను. 20 ఏళ్లకే 60 ఏళ్ల దానిలా వేషం వేసుకోలేను అంది శంకరి. ఇప్పుడు ఈ తంతు అయిపోతే నువ్వు బొట్టు పెట్టుకున్నా, ఎలా సింగారించుకున్నా అడిగేదెవరు అందా పెద్దావిడ. ఇప్పుడు అడిగేవాళ్లే అప్పుడూ ఉంటారు. అప్పుడిచ్చే జవాబు ఇప్పుడిస్తాను. నా భర్తతో వచ్చినదేదో అతడి పోయిన మరురోజే తీసేశాను. ఈ బొట్టు గాజులు అతడితో రాలేదు. ఇవి చచ్చేదాకా ఇలా ఉండాల్సినవే. హక్కును ఎవరూ కాదనడానికి వీల్లేదు తొణుకు బెణుకు లేకుండా చెప్పింది శంకరి. శంకరికి నచ్చ చెప్పడానికి కృష్ణమాచారిని లేపి తీసుకొచ్చారు. నీ చెల్లెలికి నువ్వైనా నచ్చ చెప్పవయ్యా, బొట్టు గాజులు తీయనంటుందావిడ. శంకరి, ఏంటమ్మా ఇది అంటూ వచ్చాడు ఆచారి. నాకు భర్త పోయిన దానికంటే నేను వేయబోయే వేషం గురించే కదన్నయ్యా నువ్వింత బాధపడేది. ఇంత బాధపడుతూ నాకీ వేషం వేయించాలని ఎందుకు తాపత్రయపడతావు సూటిగా అడిగింది శంకరి. కానీ తప్పదు కదమ్మా. శుభాలకే కాదు, అశుభాలకి మనకి కొన్ని పద్ధతులున్నాయి కదమ్మా. మనకిష్టమైనా కష్టమైనా చేయాల్సిందే అన్నాడు ఆచారి. ఏ పద్ధతి ఎందుకు ఏర్పడిందో ఇప్పుడు అనవసరంగాని, ఈ పద్ధతి మాత్రం భర్త మరణంతోనే సగం చచ్చే స్త్రీని మిగతా సగం కూడా ఆమె బ్రతికుండగానే చంపేయడం అన్నయ్యా. కొంచెం సహృదయంతో ఆలోచించి చూడు. ఈ ఆచారాలు, శాస్త్రాలు, పద్ధతులు ఇవన్నీ పురుషపరంగా ఏర్పడ్డవే. స్త్రీ పట్ల అతడెంత సంకుచితంగా, స్వార్థంగా ఆలోచించాడో ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తను చస్తే తన శవంతో పాటు తన భార్యని కూడా సజీవంగా తగలేసేంతవరకు వెళ్ళాయి అతడి ఆలోచనలు. అతడి ఆలోచనలే శాస్త్రాలుగా, ధర్మాలుగా రూపుదిద్దుకున్నాయి. అవి స్త్రీ సజీవ దహనం ఆగిపోయినా బ్రతికి ఉన్న ఆమె మీద కసి తీర్చుకుంటున్నట్టుగా ఈ ఆచారాన్ని సృష్టించారు. ముండమొయ్యడం అనే పేరుతో ఆమెకు ప్రేతరూపం వచ్చేటట్టు చేశారు. తల గొరిగించారు. ఆమె నుండి అలంకరణలన్నీ దూరం చేశారు. నయం, గరిట కాల్చి ముఖం మీద వాత పెట్టమనలేదు. అక్కడికి సంతోషించాలి ఆడది. ఇదంతా తను పోయాక మరో పురుషుడు ఆమెకేసి కన్నెత్తి చూడకూడదని, తన భార్య మరెవరికీ చెందకూడదని. కొంచెం చదువుకుని విచక్షణ గల ఆడది వీటి గురించి ఆలోచిస్తే తప్పేంటన్నయ్యా ఆవేశంగా అడిగింది శంకరి. కృష్ణమాచారికి డిగ్రీలు లేవుగాని పురాణాలు, శాస్త్రాలు బాగా చదువుకున్నవాడే. శాస్త్రాలు, ఆచారాలు అన్న సంకుచిత పరిధి నుండి తొలగి కొంచెం విశాలంగా ఆలోచిస్తే వితంతు స్త్రీకి కల్పించబడిన ఈ దౌర్భాగ్యం పురుషుడి స్వార్థపూరిత, సంకుచిత ఆలోచనే అని స్పష్టమవుతుంది. భార్య చచ్చిన మరురోజే పురుషుడు పూలరంగడిలా తిరగొచ్చు, మళ్లీ పెళ్లి కూడా చేసుకోవచ్చు. కాని స్త్రీకు మాత్రం ఆ వీలేది? అలంకరణలకన్నిటికీ దూరమై
ఒంటిపూట భోజనం దర్భాసనం మీద శయనిస్తూ శరీరాన్ని శుష్కింపచేసుకుని స్వర్గంలో ఉన్న భర్తను కలుసుకోవడానికి వీలైనంత త్వరగా సమాయత్తం కావాలి. పాపం, స్వర్గంలో ఉన్న పతిదేవుని ఆత్మ తన భార్య ఎప్పుడు వస్తుందా అని ఒంటరిగా బిక్కుబిక్కుమంటాడు. మరి మానవతా దృష్టితో చూస్తే చెల్లెలి వాదనలో తప్పేమీ కనిపించలేదు కృష్ణమాచారికి. అందుకనే బలవంతం చెయ్యలేకపోయాడు. కాని అత్తగారు బంధువులు మాత్రం అంతటితో వదల్లేదు శంకరిని. నా కొడుక్కు ముండమొయ్యకపోతే నా కోడలెలా అవుతుంది? నా కోడలు కాకపోయాక ఇక ఈ ఇంట్లో తనుండే పనేముంది? తక్షణం నా ఇంట్లో నుంచి నడు అన్నారు మామగారు. శంకరి వెంటనే తన బట్టలు సామాను సర్దుకోసాగింది. పదన్నయ్యా అంది. కొంచెం ఆవేశం తగ్గించుకో శంకరి. భర్త కర్మకాండికి ఉండకుండా వెళ్ళిపోతే బంధువుల్లో మాట వస్తుందమ్మా. ఈ ప్రపంచంలో మనం ఒక్కరమే లేం కదా, నలుగురు ఉన్నారని గుర్తుపెట్టుకుని నడవాల్సిన వాళ్ళం అన్నాడు ఆచారి. తన కోసం తను బ్రతకడం కాక ఇంకెవరికోసమో బ్రతకడం వల్లే మనిషి జీవితంలో ఇన్ని కష్టాలన్నయ్యా. మనకు నచ్చిన పని, మనకు న్యాయమనిపించిన పని చేయడానికి నలుగురినీ గుర్తుంచుకోవలసిన అవసరమేంటి? చెల్లెలి మాటలకు సమాధానం చెప్పలేనట్టుగా చూశాడు ఆచారి. అత్తగారందుకుని నిక్కచ్చిగా చెప్పింది. ఇప్పుడు మీ లెక్కేమిటని వెళ్ళిపోయినట్టు కాదు. రేపు మా ఆస్తిపాస్తులతో నీకేమీ సంబంధముండదు అంది. మీరైనా నేనిక్కడుండి చాకరీ చేస్తేనే తిండి బట్ట చూస్తారేమో. చాకరీ చేసి తినడానికి అత్తగారిల్లే కానక్కర్లేదు కదా అంది శంకరి. అయితే నిన్ను దొరసానిలా కూర్చోబెట్టి చెయ్యాలా మేము అంది అత్తగారు. అక్కర్లేదు, నా మానన్న నన్ను బతకనిస్తే చాలు. బావుమరిది కర్మకాండకని వచ్చి ఇలా అర్ధాంతరంగా చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోతే బాగుండదేమో అని ఆలోచిస్తున్నాడు ఆచారి. వదినకి నెల తప్పింది కదా, ఎలాగూ మీకో మనిషి అవసరమే కదా. నాకు ఊరికే తిండి పెట్టక్కర్లేదన్నయ్యా అంది శంకరి. చిచి, ఎంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావమ్మా. స్వంత చెల్లెలికి తిండి పెట్టడానికి పని చేయించుకునే దౌర్భాగ్యుడిలా కనిపిస్తున్నానా? ఆచారి విచలిత స్వరంతో అన్నాడు, కళ్ళు ఆర్ద్రమైపోగా. ఆచారి భార్య జయలక్ష్మికి పెళ్లైన 12 ఏళ్ల తర్వాత వచ్చిన కాన్పు ఇది. సహజంగా కొంచెం అపురూపమే అయితే జయలక్ష్మి మరీ అపురూపం చేస్తుంది. మంచం మీద నుండి కాలు కింద పడితే కడుపులో బిడ్డ కందిపోతుందేమోనన్నంత సుకుమారం ఒలకబోస్తుంది. జయలక్ష్మి వాగ్దాటికి పని మనుషులెవరూ ఆ ఇంట్లో 4 రోజులు నిలవరు. సాధారణంగా పనులు ఇంట్లో వాళ్లే చేసుకోవడం అలవాటు. శంకరి వచ్చాక వంట పని, అంట్ల పని అన్నీ ఆమె మీదనే పడ్డాయి. ఛి, స్వంత చెల్లెలికి తిండి పెట్టడానికి పని చేయించుకునే దౌర్భాగ్యుడిలా కనిపిస్తున్నానా అని ఆచారి అన్నాడే కాని, ఇప్పుడు చెల్లెలు చెయ్యకపోతే ఇంట్లో వంట వార్పుకి చాలా కష్టమయ్యేట్టుగా ఉంది. ఇంట్లో చెల్లెలు లేకపోతే అది వేరే సంగతి. తనే చేసి పెట్టేవాడేమో భార్యను కూర్చోబెట్టి. పెరట్లో ఆవుకి గడ్డి వేస్తున్నది శంకరి. పెరటి గోడవతల నుంచి పక్కింటి రుక్మిణమ్మ అడిగింది. పనైందా శంకరి? లేదత్తా, రాత్రికి వంట చెయ్యాలి. గట్టుకు రాళ్లు మోసినట్టుగా అంతేగా మన జన్మ. తెల్లారి లేచినప్పటి నుంచి పని పని పని. పురుళ్ళు, పుణ్యాలు, పండగలు, పబ్బాలు. మనం లేకపోతే వీళ్ళకెక్కడ తెల్లవారుతుంది? అవును, మీ వదిన మరీ అంత సుకుమారంగా మంచం మీద నుంచి కాలు కింద పెట్టకుండా చేయించుకుంటుందేమే? ఒంట్లో రక్తం ఆడొద్దు? మంచం మీదే కాళ్ళు చేతులు పట్టుకుపోతే బిడ్డనెలా కంటుంది? కడుపుతో ఉన్నవాళ్లు అటూ ఇటూ తిరుగుతూ ఆ పని ఈ పని చేస్తుంటేనే కాన్పు తేలిగ్గా అవుతుంది. ఆమెకా మాటలు చెప్పేవాళ్ళెవరు అంది శంకరి. రాత్రి 8 గంటలకి గుళ్ళో పురాణ కాలక్షేపానికొస్తావా అడిగిందావిడ. భోజనాలయ్యి వంటింట్లో పని చక్కబెట్టేసరికి 10 అవుతుందత్తా. మనకింక మిగిలింది కృష్ణారామ అనుకోవడమే కదా. దానికి కూడా టైం మిగుల్చుకోకపోతే ఎలాగే తల్లి అందా అత్త. 20వ ఏట 60వ ఏడు వస్తుందా అత్త నీ పిచ్చిగాని? శంకరి శుష్కంగా నవ్వింది. ఊరుకోవే తల్లి, నీ మాటలెవరైనా వింటే బరి తెగించిందననుకుంటారు. ఇప్పటికే నువ్వు బొట్టు గాజులు తీసివేయకుండా ఉంచుకున్నావని లోకమంతా కారాలు మిరియాలు నూరుతుంది. ఇహ ఈ మాటలు కూడా వింటే నువ్వేదో పాడు పని చేస్తున్నావు అనుకుంటారు. అనుకోని అత్తా, నేను తప్పు చేస్తే కదా నాకు భయం. నువ్వు కొసనాలికతోటైనా భర్త సంసార సౌఖ్యం రుచి చూశావు. నాకదీ లేదు కదే. 10 ఏళ్లకే ముండమోశాను. గౌను తీసే వయస్సులో ఈ తెల్లచీర కట్టించారే తల్లి. అన్నదమ్ముల పెళ్లాలకు, అక్క చెల్లెళ్లకు పురుళ్ళు పుణ్యాలు పోయడంలోనే వయస్సు ఉడికిపోయింది.
పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, పిల్లా జల్ల వీళ్ళింత ఆనందంగా ఉన్నారు కదా. ఒక్కనాడు కూడా ఈ జీవి గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. అక్క, పెద్ద కూతురు కాన్పుకొచ్చింది, కాస్త సాయం రావు అని ఓ చెల్లెలు పిలిస్తే, అక్కా, నీ కోడలు కొత్తగా కాపురానికి వెడుతుంది, కాస్త 4 రోజులు వెంట ఉండి సంసారం చక్కబెట్టిరావు అని ఓ తమ్ముడు పురమాయిస్తాడు. ఈ చేతులతో ఎందరిని శోభనాల గదిలోకి పంపానో, ఎందరికి పురుళ్ళు పోశానో, కాని నా బతుకులో మాత్రం ఓ అచ్చటా ముచ్చటా లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆవిడ గుండెల్లో మంట వెళ్లబోసుకుంటూనే ఉంటుంది. రుక్మిణమ్మకి ఇప్పుడు 60 ఏళ్ళు. బాల్య వివాహం. 10వ ఏటనే భర్త చనిపోయాడు. అప్పటినుంచి పుట్టింట్లోనే దిగబడిపోయింది. ఆవిడ కట్టుకునే తెల్ల చీరలాగే ఆవిడ జుట్టు కూడా తెల్లబడిపోయింది. వయస్సుతో పాటు స్థూల శరీరము వచ్చింది. కరిగిపోయిన కాలం గురించి ఎప్పుడూ నిట్టూర్పులు విడిచే ఆమె జీవితంలో చీకటి తప్పులున్నాయని చెప్పుకుంటారు జనం. స్త్రీని దేవతను చేసి పూజించే ఈ పుణ్యభూమిలో, ఈ భరతభూమిలో స్త్రీకి కర్మకాలి వైధవ్యమే ప్రాప్తిస్తే ఆమె బ్రతుకు ఇంచుమించు రుక్మిణమ్మ బ్రతుకులాగే తెల్లవారుతూ ఉంటుంది. రాజుగారి పల్లకి మోసేందుకు బోయీలు కావలసినట్టే ఈ సంసారుల అవసరాలు చూడడానికి రుక్మిణమ్మలు, శంకరిలు కావాలి. శుభకార్యాలకు ముందుండకూడదు. పొద్దున్నే వెధవముండను చూశాం అనిపించకూడదు. కాని ఇంటెడు చాకిరీకి పనికొస్తుంది. మనిషి జీవితంలో చాలా మార్పొచ్చింది. కాని స్త్రీ జీవితంలో, ముఖ్యంగా భర్తను పోగొట్టుకున్న స్త్రీ జీవితంలో పెద్దగా మార్పేమీ రాలేదు. వీరేశలింగం గారు విధవా పునర్వివాహం ఒక ఉద్యమంలా చేపట్టినా విధవల జీవితాల్లో పెద్దగా మార్పేమీ తీసుకురాలేదు. ఎంతమంది స్త్రీలు ఈనాడు వితంతు చిహ్నాలను ధరించడానికి తిరస్కరిస్తున్నారు? ఎంతమంది పునర్వివాహం పట్ల ఆసక్తి చూపుతున్నారు? విధవల పట్ల జనం దృక్పథంలో మార్పేమైనా వచ్చిందా? ఈ ప్రశ్నలకు జవాబు ఏమాత్రం సంతృప్తికరంగా ఉండదు. ఎక్కడో ఒకరో ఇద్దరో సాహసించి మళ్లీ పెళ్లి చేసుకుంటారనుకో, వాళ్లకి వెంటనే బంధు బహిష్కారము, సమాజ బహిష్కారము జరిగిపోతుంది. తనకి తెలుసు రుక్మిణమ్మ జీవితంలాగే తన జీవితము తెల్లవారుతుందని. అప్పుడు రుక్మిణమ్మలాగే తను అక్కసు వెళ్లబోస్తుంది కాబోలు. అలా ఆలోచిస్తున్న శంకరి పెదవుల మీద నిర్వేదపూర్వకమైన నవ్వు కదిలింది. అన్నట్టు చెప్పడం మరిచానే శంకరి, ఎల్లుండి నేను హైదరాబాద్ వెడుతున్నాను. పెద్దన్నయ్య కొడుకు మహేశుడు లేడు? వాడి కొడుక్కిప్పుడు ఏడాది బర్త్డేనో ఏదో చేస్తారట. దానికొచ్చి ఓ 4 రోజులుండమన్నాడు. అసలు సంగతి ఏంటంటే, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలంటూ వెళ్ళిపోతారా? వాణ్ణి ఇంట్లో చూసుకునే మనిషి లేదు. ఇన్నాళ్ళు మహేశుడు అత్తగారుండేది. ఆవిడ చిన్న కోడలి పురుటికంటూ ఇక రానని చెప్పిందట. అది సంగతన్నమాట. పైకి మాత్రం బర్త్డేకి వచ్చి ఓ 4 రోజులుండిపో అన్న ఆప్యాయత. పూర్వజన్మలో పూలతో కాదు, రాళ్లతో పూజ చేసి ఉంటాం దేవుణ్ణి. అందుకే మనకి కర్మ. ఏం చేస్తాం అంది రుక్మిణమ్మ. అంతలో జయలక్ష్మి వచ్చి పిలిచింది. మీ అన్నయ్య వచ్చాడు, కాస్త టీ పెట్టిద్దువురా శంకరి అని. వస్తున్నా వదినా. ఇంత సుకుమారమేంటే తల్లి, మగడికి కాస్త టీ పెట్టిస్తేనే పొట్టలో బిడ్డకు అందుతుందా ఏ? రుక్మిణమ్మ దీర్ఘం తీస్తూ కదిలింది. అన్నట్టుగానే ఆవిడ హైదరాబాద్ వెళ్ళకపోవడం చూసి శంకరి అడిగింది. హైదరాబాద్ వెళ్ళలేదేమత్తా? పెద్దన్నయ్య బాత్రూంలో జారిపడి కాలింత లావు వాచిపోయిందట. ఒకటే మూలుగులు, అరుపులు. మనవడి బర్త్డే కంటూ ఇంకెక్కడ బయలుదేరతాను? పైగా వదినంది, ఈ సమయంలో మీరు లేకపోతే నాకు తోచదు వదిన, ఆయన నన్ను మంచం దగ్గర నుంచి కదలనివ్వడం లేదు అని. మరి కాలుకి వైద్యం ఏదైనా చేయిస్తున్నారా? అడిగింది శంకరి. పెద్దింటి ఎల్లడు వచ్చి తోముతున్నాడు. కాకలు కట్లన్నీ అవుతూనే ఉన్నాయి. ఈయన మూలుగుతూనే ఉన్నాడు. అవును, మీ వదిన ఉదయం నూతి దగ్గర ఏదో గొణుగుతోంది. ఏమో వినలేదత్తా నేను. అక్కడే ఉండి వినలేదంటావే? నీ కళ్ళలో తిరిగిన నీళ్లు నేను చూడలేదనుకున్నావేంటి? షిఫాన్ చీరలు, కళ్ళకాటుకులు ఇవన్నీ ఎవరికోసమో అంటుందా మీ వదిన? మొగుడు పోయినంత మాత్రాన వయస్సెక్కడ పోయిందే నీకు? తనకంటే 7-8 చిన్నదానివి కాదు. తెల్ల సైనుబట్ట చుట్టుకుంటే తప్ప కళ్ళు చల్లబడనట్టుంది. హేం మనుషులో ఏమో. పైగా వితంతు వేషం వెయ్యలేదని కోపం. అందుకే నేను చెప్తాను, నీ అత్తగారింటికి వెళ్ళిపో అని. పెళ్లి కాకముందు ఇది పుట్టిల్లుగాని, పెళ్ళయ్యాక ఇది పుట్టిల్లు కాదు. అత్తింటికంటే చెరవుతుందని అనుభవం మీద చెబితే వినడం లేదు నువ్వు. మీ బావగారికి 4 కొడుకులు కదా,
ఒకణ్ణి దత్తత తీసుకుంటే చచ్చినట్టు నీకు ఆస్తి పంచాల్సి వస్తుంది. నీకంటూ ఒక సంసారం, ఇల్లు ఏర్పడతాయి. ఇక్కడే ఉండిపోతే నా అలాగే అన్యాయం అయిపోతావు. ఆమె ఏదో ఒకటి అంటూనే ఉంటుందలా. శంకరి మాత్రం చాలా వాటికి జవాబు చెప్పదు. దూడని కట్టేసి ఇంట్లోకొచ్చేసింది శంకరి. నెలలు నిండడంతో జయలక్ష్మిని పుట్టింటి వాళ్లు పురిటికి తీసుకెళ్లారు. 15 రోజుల తర్వాత ఆడపిల్ల పుట్టిందన్న కబురొచ్చింది. బారసాలకంటూ వెళ్లిన ఆచారి భార్యా బిడ్డల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. బాలింత పని, పసిపిల్ల పని అదనంగా మీద పడ్డాయి శంకరికి. 5వ నెల వచ్చే వరకు చన్నీళ్లలో చెయ్యి పెట్టలేదు జయలక్ష్మి. పిల్ల బోర్లాపడి పాకడం నేర్చుకుంటుండగా జయలక్ష్మికి మళ్లీ వాంతులు, వేవిళ్ళు మొదలయ్యాయి. శంకరికి పని పని పని. పత్రికలు, నవలలు చదువుకోవడమంటే ఎంతో ఇష్టం శంకరికి. కాని కాస్త టైం కూడా ఉండడం లేదు. ఒకరోజు కొంచెం దూరపు బంధువు, అత్తవరుస అయిన ఒక ఆవిడ తన 20 ఏళ్ల కొడుకుని వెంటబెట్టుకుని వచ్చింది ఆచారి వాళ్ళింటికి. ఆవిడ పేరు కనకమ్మ. రాకరాక వచ్చిన బంధువు. అందున ఆచారి చిన్నతనంలో ఆచారి తండ్రి 4 ఇళ్లు పౌరోహిత్యం చేసుకోవచ్చని కనకమ్మ వాళ్ల ఊరెళ్ళి 2-3 ఏళ్లున్నాడు భార్యా పిల్లాడితో. అప్పుడావిడ ఎంతో సాయంగా ఉండేది. ఆచారి తల్లికి తోటలో పండే కూరగాయలిచ్చేది, పాలు పెరుగు పోసిచ్చేది. అప్పుడావిడ పిల్లలు లేకపోవడం వలన ఆచారిని ఎంతో ముద్దు చేసేది. ఆ తర్వాత సంసారం సరిగ్గా గడవక ఉన్న ఊరొచ్చేశాడు ఆచారి తండ్రి. ఆచారదంతా గుర్తు చేసుకుని సాదరంగా ఆహ్వానించాడు కనకమ్మను. అన్ని మర్యాదలు దగ్గరుండి జరిపించాడు. స్నానం, భోజనాలయ్యి విశ్రాంతిగా కూర్చున్న తర్వాత, ఇక చెప్పత్తా, ఏంటి సంగతులు? మామ పోయాడని తెలిసినప్పుడు వద్దామనుకున్నాను. ఏవో పనులు అడ్డుపడ్డాయి. ఇంతకీ వీడేం చదువుతున్నాడు? పేరేంటి? అన్నాడు. అచ్యుతమూర్తిరా. ఏ నోము ఫలమో, ఏ యాత్ర ఫలమో వీడు పుట్టాడు. వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న వేళ. లేక పుట్టినవాడు. జరగాల్సిన గారాబమే జరిగింది. అది చెయ్యాల్సిన చెరుపే చేసింది. సరిగ్గా చదువు అంటబట్టలేదు. 14 సార్లు తప్పాడు. కనీసం తండ్రికొచ్చిన మంత్రాలైనా రాలేదు. స్కూల్లో చదువుతున్నాడు కదా, ఆ పరీక్షలు పాసైతే ఏదో ఉద్యోగం చేసుకు బతుకుతాడు లెమ్మని మంత్రాలు నేర్పలేదు తండ్రి. అటు రెంటికి చెడిన రేవడిలా తయారైంది వాడు బతుకు. చిన్న మట్టి కొంప. దేవుడు మాన్యం 1.5 ఎకరా తప్ప వేరే ఆస్తిపాస్తులేమున్నాయని అందావిడ. మీ స్థితిగతులు నాకు తెలియనివి కావు కదా అత్తా, అన్నాడు సానుభూతిగా ఆచారి. వాడిని నీ చేతి కింద వేసి వెడదామని తీసుకొచ్చాన్రా. పూజలు, నోములకు కావలసిన 4 మంత్రాలు నేర్పు. ఊరికే తిండి పెట్టడం ఎలాగా అని బాధపడకు. నీళ్లు తోడి పెడతాడు. బజార్ నుండేవైనా తెస్తాడు. నీకెంతో సాయంగా ఉంటాడు. ఓ 1-2 ఏళ్లు కష్టపడి చెప్పావంటే నాకో జీవనాధారం అవుతాడు వాడు. ఈ గాఢాంధకారంలో మినుకు మినుకుమంటూ నువ్వే కనిపించావురా. ఈ ఉపకారం నువ్వు చేశావంటే చచ్చి నీ కడుపును పుడతాన్నాయనా. ఈ వయస్సుకి చదువు మొదలుపెట్టి చెప్పాలంటే కష్టమే అత్తా. కొత్త బట్టకి రంగు పట్టినట్టుగా పాత బట్టకి పట్టదని పెద్ద బాలశిక్షలో ఎప్పుడో చదువుకున్నాం కదా, అన్నాడాచారి. మరీ అంత మొద్దబ్బా ఏం కాదులేనాయనా. కొంచెం శ్రమ తీసుకుని చెబితే ఫలితం ఎక్కడికి పోదు. ఏవంటే మేం గారాబం చేసి వాడిని ఎందుకు పనికి రాకుండా చేశాము. ఇప్పుడేముంది గారాబం చేయడానికి? ఆ మహానుభావుడు బతికున్న రోజుల్లో ఎలా తెస్తున్నాడో, ఏం తింటున్నామో ఇప్పుడు పరిస్థితులు వాడికి అర్థమవుతున్నాయి. అందుకే నీ చేతి కింద పనిచేసి 4 మంత్రాలు నేర్చుకుందామనొచ్చాడు. పేచీ పెట్టకుండా నాతో బయలుదేరి వచ్చాడనుకుంటే నువ్వు పేచీ పెట్టడం భావ్యంగా లేదు నాయనా, అందావిడ. వాడికి తిండి పెట్టాల్సొస్తుందని ఇలా అంటున్నానని అనుకోవద్దత్తా. తిండి ప్రశ్న కాదిక్కడ. ఈ విధంగా నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు నాకు సంతోషంగానే ఉంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదన్నారు. వాడు చెప్పింది చదువుకుని నా పేరు నిలబెడితే చాలు, అన్నాడాచారి. ఏరా అచ్యుతం, బావ ఏమన్నాడో విన్నావు కదూ? చెప్పింది బుద్ధిగా చదువుకుని అప్పచెపుతానని చెప్పు, కొడుకు వీపు తట్టి అంది కనకమ్మ. నేలచూపులు చూస్తూ తలాడించాడు అచ్యుతం. నీకు మాటలు రావేమోనని అనుకుంటాడ్రా బావా, చెప్పు నోటితో, అందావిడ. పోనీ అత్తా, చిన్నదానికి పెద్దదానికి వాళ్ళని విమర్శించకూడదు. వయసొచ్చిన పిల్లలు చిన్న అవమానం కూడా తట్టుకోలేరు. ఇక్కడే ఉంటాడు కదా, మాట్లాడక ఎన్నాళ్ళుంటాడు, అన్నాడు ఆచారి. నువ్వు నా రుణం తీర్చుకుంటున్నాననుకోకు నాయనా. వాడిని మనిషిని చేశావంటే నేనే నీ రుణం తీర్చుకోలేని దాన్నవుతాను, కనకమ్మ రుద్ధస్వరంతో అంది. 4 రోజులుండి కొడుకును ఆ పరిసరాలకు అలవాటు చేసి వెళ్ళిపోయిందావిడ. వారం రోజులు గడిచినా అచ్యుతంలో బెదురుపోలేదు.
ఎవరైనా ప్రశ్నిస్తే పెదవి విప్పడు, ఎవరికేసి కన్నెత్తి సూటిగా చూడడు. ఆ రోజు పెరట్లో డాబా మీదకి వెళ్లే మెట్ల మీద కూర్చుని గురువుగారు చెప్పిన మంత్రం చదువుకుంటున్నాడు అచ్యుతం. తులసి కొట్టకు కొంచెం దూరంగా మల్లెపందిరికి ఆనుకుని ఏదో నవల చదువుకుంటుంది శంకరి. అప్పుడప్పుడు తలెత్తి అతడి అవస్థనంతా గమనిస్తూనే ఉంది. అతడి నోట మంత్రం సరిగ్గా తిరగడం లేదు. నోట్స్లో వ్రాసుకున్న దాన్ని అతి ప్రయాసతో చదువుతున్నాడు. సరిగా నోట పలక్క చిర్రెత్తినట్టుగా నెత్తిమీద బరబరా గోక్కుంటున్నాడు. హాయిగా చెట్ల మీద ఎగురుతున్న సీతాకోకను ఎవరో హఠాత్తుగా 2 వేళ్లతో బంధించినట్టుగా అతడిక్కడ ఈ చదువు పేరుతో గిలగిల్లాడుతున్నాడనిపించింది. పాపం అనుకుంది శంకరి. 20 ఏళ్ళొచ్చినా ఇంకా ముఖాన్ని పసితనం వదల్లేదు. తెల్లగా కోమలంగా ఉంటాడు. దేవుడు ఆడపిల్లగా పుట్టించబోయి చివరి క్షణంలో మనసు మార్చుకుని మగపిల్లాడిగా పుట్టించాడేమో అనిపిస్తుంది అతన్ని చూస్తే. శంకరి లేచి దగ్గరగా వచ్చింది. తప్పులు చదువుతున్నావు, నేననిపించనా మంత్రం? ఆడపిల్ల, అది ఇంచుమించుగా తన వయసున్న ఆడపిల్ల, తనకు పాఠం చెబుతానంటుంది. అభిమానంతో అచ్యుతం ముఖం ఎర్రగా కందిపోయింది. శ్లోకాలు మంత్రాలు అలా తప్పు చదవకూడదు. ఎలా పలికితే అలాగే నోటికి పడతాయి. నేను చెబుతాను, సరిగ్గా పలుకు అంది శంకరి. రాత్రికి ఆచారిబావ చెబుతాడుగా. ఏ, నీకు చెప్పకూడదా నేను? శంకరి అతడి కళ్ళలోకి సూటిగా చూసింది. చప్పున కళ్ళు దించుకున్నాడు అచ్యుతం. ఎక్కడైనా అభిమానపడొచ్చుగాని అది విద్య విషయంలో పనికిరాదు తెలుసా? ఇలా ఇవ్వు నోట్స్. రాత్రికి ఈ మంత్రం నువ్వు సరిగ్గా అప్పచెప్పావంటే అన్నయ్య చాలా సంతోషపడతాడు. చెప్పిందే చెప్పాలంటే ఆయనకి విసుగేస్తుంది కదా. అందుకని నేను నీకు చిన్న గురువవుతాను ఏ అంది శంకరి. అయిష్టంగానే నోట్బుక్ అందించాడు అచ్యుతం. అందులో వ్రాసింది ఒకసారి తను మౌనంగా చదువుకుని తరువాత తన మధురమైన కంఠంతో ప్రతి పదాన్ని ప్రస్ఫుటంగా పలుకుతూ మంత్రం చదివింది శంకరి. 2-3 సార్లు తన వెంట చదివించింది. కొద్ది రోజులు గడిచాయి. ఇప్పుడు శంకరితో పాఠం చెప్పించుకోవడానికి సిగ్గుపడడం లేదు అచ్యుతం. ఈ చిన్న గురువుగారి దగ్గర అతడి సంకోచం పూర్తిగా పోయింది. కాని రోజులు గడుస్తున్న కొద్దీ అతడు పాఠం చదువుకుందుకు టైం లేకుండా జయలక్ష్మి పని పురమాయింపులు ఎక్కువయ్యాయి. స్నానాలకి, ఇంట్లోకి పట్టినన్ని నీళ్లు నూతి నుండి తోడిపోయాలి. బజారు పనులన్నీ చెయ్యాలి. దొడ్లో ఆవుకి దూడకి గడ్డి గాదం చూడాలి. కుడితి తాపాలి. అచ్యుతం ఒక్క నిమిషం విశ్రాంతిగా కనిపించినా కన్ను కుట్టినట్టుగా వెంటనే ఏదో ఒక పని పురమాయిస్తుంది జయలక్ష్మి. ఆ రోజు భోజనం వేళ అచ్యుతం పచ్చడి కలిపి చెయ్యి భగ్గుమన్నట్టుగా నోటితో ఉఫ్ ఉఫ్ మని ఊదుకోసాగాడు. అతడు విలవిలలాడినట్టుగా ముఖం పెట్టడం చూసి కంగారుగా దగ్గరకొచ్చింది శంకరి. చేతికి ఏమైంది అచ్యుతా? వేడన్నంలో చెయ్యి పెడితే కాలింది. అన్నం కాలేంత వేడిగా ఏం లేదే. చప్పున దగ్గరకు వచ్చి అతడి చెయ్యి అందుకుని చూసింది శంకరి. అరచేతిలో ముళ్ళు పోసి రాసినట్టుగా ఈ రక్తమేంటి? అడిగింది. చేంతాడు కొత్తది కదా, గుచ్చుకున్నట్టయి. పక్కన ఆచారి భోంచేస్తున్నాడు. అదేమంత జాలిపడే విషయం కాదన్నట్టుగా, అప్పుడంటే ఏం నాజూకులు పడ్డా సరిపోయిందిరా అబ్బాయి, ఇప్పుడెలా కుదురుతుంది? శరీరం మనసు మొద్దుబారితే తప్ప ఈ ప్రపంచంలో నిలదొక్కుకోలేవు. సరస్వతీదేవి కటాక్షం నీ మీద అంతంతగానే ఉంది. ఇహ శరీర శ్రమనైనా అలవాటు చేసుకోకపోతే ఎలా? అన్నాడతను. ఎందుకో అతడు చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడనిపించింది శంకర్కి. వాళ్ళమ్మ చూస్తే ఎంత బాధపడుతుందో అన్నయ్యా అంది. వాళ్ళమ్మ నాన్న గారాబం చేసే చెడగొట్టారు వాణ్ణి. ఇంకా ఇక్కడ కూడా ఎవరు గారాబం చేస్తారు చెప్పు అన్నాడు ఆచారి. తనకు వచ్చిన కష్టానికి గురువుగారి కరుణ లేకపోవడంతో అచ్యుతం కళ్లలో నీటి తడి చమక్కుమంది. అతడు సరిగ్గా అన్నం కలిపి తినలేకపోవడం చూసి స్పూన్ ఇవ్వనా అని అడిగింది శంకరి. స్పూనొద్దుగాని మజ్జిగ వెయ్యండి. మజ్జిగ అన్నం 4 ముద్దలు గబగబా తిని లేచిపోయాడు అచ్యుతం. సాయంత్రం తిరిగి బావిలో చేదవేశాడు అచ్యుతం. 2 బారలు ఇలా లాగాడో లేదో మరో చెయ్యి వచ్చి పట్టుకుంది తాడుని. ఆ చెయ్యి అచ్యుతానికి సుపరిచితమే. తనకు అన్నం పెట్టి తన మంచి చెడ్డలు చూసే అమృత హస్తమిది. మీరెందుకు, నేనే చేదుతాను అన్నాడు. ఇవాళ నుంచి నీళ్లు నేను తోడుతాను, నువ్వు గుమ్మరిస్తే చాలు అంది శంకరి. వద్దండి, నేను చేదుతాను. నీ చేతులు ఇప్పటికే పుళ్ళయ్యాయి. నేను తోడుతాను. అసలు ఈ పని న్యాయంగా నాదే. నువ్వొచ్చాక నీ మీద పడింది గాని అంది శంకరి. ఇవాళ పుళ్ళయ్యాయని పని మానేస్తే రేపవి పువ్వులవుతాయండి. చదువు రానివాణ్ణి. కనీసం 4 ఇళ్లలోనైనా
ఇలాంటి పనులు చేసేందుకు నేర్చుకోకపోతే నేను మా అమ్మ ఎలా బ్రతుకుతాం? చిన్నపిల్లాడిలా అతడు ఉక్రోషం వ్యక్తం చేస్తుంటే శంకరి నవ్వింది. రోజులు నెమ్మదిగా గడుస్తున్నాయి. అచ్యుతానికి ఎంతో దూరంగా ఉండాలనుకుంటుంది శంకరి. కాని ఉండలేకపోతుంది. అతడి అమాయకత, చిన్న బాధకు కూడా తట్టుకోలేని సున్నిత మనస్తత్వం శంకరి మనసులో అతడి పట్ల చెప్పలేనంత కరుణ వర్షం కురిపించేటట్టు చేస్తున్నాయి. జయలక్ష్మికి అతడంటే చెప్పలేనంత చులకన. తమ ఇంట్లో వెట్టికి పడి తింటున్నాడని అతడిని ఓ నౌకర్లా చూసి పనులు పురమాయించేది. శ్రమతో కూడుకున్నదైనా పళ్ల బిగువున చేసేవాడు అచ్యుతం. బాధనంతటినీ మనసులో బిగబట్టి మామూలుగా ఉండడానికి ప్రయత్నించేవాడు. కాని అతడి బాధంతా శంకరికి తెలిసిపోతూనే ఉండేది. ఆచారికి ఈ ఇంట్లో విషయాలేవి పట్టేవి కాదు. జయలక్ష్మికి కాన్పు దగ్గర పడుతున్న కొద్దీ అసలు మంచం దిగడమే మానేసింది. పనంతా శంకరిదే. ఆమె పనిభారం తగ్గించేందుకు అచ్యుతం ప్రయత్నించేవాడు. పురిటికి తీసుకెళ్లడానికి పుట్టింటివాళ్లు వస్తే జయలక్ష్మి వెళ్లలేదు. నేను రావడానికి వీలు కాదు నాన్నగారు. ఇంట్లో వయసులో ఉన్న మా విధవ ఆడపడుచుంది. చదువు కోసమంటూ వచ్చిన వయసు పిల్లాడు ఉన్నాడు. ఇద్దరికీ మధ్యన ఏదైనా జరిగితే మాకు జరిగే పరువు నష్టం ఎవరూ తీర్చలేరు అని చెప్పింది. కాన్పైతే ఎవరు చేస్తారమ్మా ఇక్కడ అన్నాడు ఆ తండ్రి. ఉందిగా, ఇంట్లో తేరగా పడి తింటున్నది. చెయ్యక ఏం చేస్తుంది? ఆడపడుచుతో చేయించుకుంటే ఆనక మాటలు పడాల్సి వస్తుందమ్మా. పనిపాట లేకుండా ఊరికే మేపాలేంటి? ఒళ్ళు కొవ్వి ఊరిమీద పడదు. ఆ మాటలు శంకరి వినాలనే అంటుందో ఊరికే అంటుందో తెలీదుగాని శంకరి చెవిలో పడ్డాయి. ఒకనాడు ఇది తన పుట్టిల్లేమో కాని ఇప్పుడు కాదు. ప్రస్తుతం తనకి ఇంటిలో దాసి హోదా తప్పితే ఇంకేం లేదు అనుకుంది శంకరి. శంకరి కుమిలిపోతున్నట్టుగా ఆ సాయంత్రం పెరట్లో మల్లెపందిరి కింద నిశ్శబ్దంగా కూర్చుంది. కాస్త తీరిక దొరికితే చాలు. ఏదో ఒక పుస్తకం పట్టుకునే ఆమె ఆ రోజు కరభూషణం లేకుండా కూర్చోవడం విస్మయం గొలిపింది అచ్యుతానికి. శ్లోకం చెప్పించుకునే నెపంతో ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఈ శ్లోకం ఒకసారి చెప్పరా? ఈరోజు నా మనసు బాగాలేదు అచ్యుతా. ఏం జరిగిందండి? మౌనంగా ఉండిపోయింది శంకరి. వదినగారు ఏమైనా అన్నారా? ఈరోజు ఒక్కరోజంటే పడొచ్చు. కాని ఉన్నన్నాళ్ళు ఏదో ఒకటి ఆవిడనడం, నేను పడడం ఎలా కుదురుతుంది? ఈ ఇల్లు విడిచిపెట్టేస్తే తప్ప నేను బతకలేను అచ్యుతా అంది శంకరి. ఈ ఇల్లు విడిచిపెట్టేస్తారా? ఎక్కడికి వెడతారు మరి? దిగులుగా అడిగాడు అచ్యుతం. ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. కాని ఏదో ఒకటి నేను త్వరగా నిర్ణయించుకోవాలి. ఇక ఇక్కడ ఎన్నో రోజులు ఉండలేను. మీరు వెళ్ళిపోతే నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను వెళ్ళిపోతాను. అమ్మ ఏమైనా బాధపడని తిట్టని అన్నాడు అచ్యుతం. కిటికీలో నుంచి జయలక్ష్మి తొంగి తొంగి చూడ్డం కనిపించింది శంకర్కి. వెళ్ళు అచ్యుతా, ఇంట్లోకి వెళ్ళి చదువుకోపో అంది శంకరి. జయలక్ష్మి ప్రసవించింది మళ్ళీ ఆడపిల్లను. చూడవచ్చిన చుట్టాలతో ఇల్లంతా నిండిపోయింది. కొందరు చూసి 1-2 రోజులుండిపోయినా కొందరు బారసాల చేసి వెడతామంటూ ఉండిపోయారు. పురిటి మనిషి ఇంట్లో ఉంటే పని తక్కువేమీ ఉండదు. పైగా చుట్టాలకు మర్యాదలు, వంట వడ్డన గిన్నెలు కడుక్కోవడం చేసి చేసి అలుపు జ్వరం వచ్చేసింది శంకరికి. జ్వరం వచ్చినా అలాగే స్నానం చేసి వంట చేసేది. జయలక్ష్మి అమ్మమ్మకి చెప్పలేనంత ఆచారం. తడిబట్ట కట్టుకు చేస్తే కాని ఆవిడ భోజనం చెయ్యదు. జ్వరం, పైగా తడిబట్ట కట్టుకోవడం. జ్వరం విషమించినట్టుగా అయ్యి స్పృహ తప్పిపోయింది. అలా జ్వరంతో మంచం మీద ఉండగానే 2 రోజులు గడిచిపోయాయి. ఆమె గురించి పట్టించుకునేందుకు ఎవ్వరికీ తీరికలేదు. పైగా సణుగుడు. సమయం చూసి రోగం తెచ్చుకుంటే ఎలా అని ఆమె 2 రోజుల నుండి నోట్లో మంచినీళ్లు కూడా పొయ్యకుండా పడి ఉంటే అచ్యుతం విలవిల్లాడిపోయాడు. దగ్గరగా వెళ్లి పలకరిద్దామంటే జయలక్ష్మి తన డేగ కళ్లతో కనిపెడుతూ ఉంటుందేమోనని భయం. చివరికి ఆ రోజు ధైర్యం చేసి గ్లాసులో పాలు తీసుకెళ్లాడు. వదినా? శంకరి పలకలేదు. వదినా? శంకరి కళ్ళు తెరిచిందేగాని మాట్లాడలేదు. కొంచెం ఈ పాలు తాగండి. వద్దు, ఏం తాగాలని లేదు. 2 రోజుల నుంచి చూస్తున్నాను. మీరేం తీసుకోవడం లేదు. ఏం తాగకపోతే తినకపోతే ఎలా? అతడి గొంతు ఎందుకో వణికింది. బతకాలని లేదు అచ్యుతా. ఎందుకోసం బతకాలి? ఎవరికోసం బ్రతకాలి? ఏవుందని బతకాలి? అలా అనుకుంటే ఎలా? ఏమీ చేతకానివాణ్ణి నేననుకోవాలి ఆ మాట. పుట్టింట్లోనే వంట మనిషి పని మనిషి కావడం ఎంత అవమానమో నీకు తెలీదు అచ్యుతా.
నేనిక ఎన్నాళ్ళో ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోవాలి. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఉన్మత్తగా అంది శంకరి. ఎక్కడికి వెడతారు? ఈ విశాల ప్రపంచంలోకి. నాకు సాయం చేస్తావా అచ్యుతం? చేస్తాను, కానీ ఈ పాలు త్రాగాలి మీరు. ఇవ్వు అంటూ తీసుకుని సగం త్రాగి ఇక తాగలేనంటూ ఇచ్చేసింది శంకరి ఆ గ్లాసుని. జయలక్ష్మి నిద్రలేచేసరికి ఉదయం 7-7:30 అవుతుంది. ఆవిడ లేచి తలకొంగు జాగ్రత్తగా కట్టుకుని చెప్పులు వేసుకుని పెరట్లోకొచ్చేసరికి ముఖం కడుక్కోవడానికి రెడీగా వేణ్ణీలుంచుతుంది శంకరి. కాని ఈరోజు నీళ్లకాగు కింద ఎవరూ మంట పెట్టినట్టు లేదు. ఆవిడ కోపంగా శంకరి, శంకరి అంటూ కేక పెట్టింది. సమాధానం రాలేదు. ఆవిడ చరచర ఇంట్లోకొచ్చింది. ఏం చేస్తున్నావు? వేణ్ణీలు కాచలేదు, ముఖం ఎలా కడుక్కుంటాననుకున్నావు? అరిచింది. మళ్ళీ మౌనమే సమాధానం. అసలు వంటింట్లో ఏ అలికిడీ లేదు. శంకరి లేదా? ఎక్కడ చచ్చింది? జయలక్ష్మి వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి తొంగి చూసింది. తెల్లారేసరికి అలికి ముగ్గులు పెట్టి గిన్నెలు తళతళలాడేటట్టు కడిగి బోర్లించి ఉంచేది శంకరి. కాని ఇవాళ్ల పాచీళ్ళు అలాగే ఉంది. వంటపాత్రలు ఎక్కడివక్కడ పడి ఉన్నాయి. ఈ శంకరికి ఏమొచ్చింది? మళ్ళీ జ్వరం అంటూ ముడుచుకు పడుకోలేదు కదా అనుకుంది జయలక్ష్మి. గాబరాగా శంకరి పడుకునే చోటుకొచ్చి చూసింది. శంకరి పక్క చుట్టుగాని శంకరిగాని లేరు. ఆవిడ చురుగ్గా అచ్యుతం పడుకునే గదిలోకి పరిగెత్తింది. అతడు లేడు. గూట్లో అతడి తాలూకా బట్టల సంచిగాని పక్క చుట్టగానీ లేవు. జయలక్ష్మికి గుండె ఆగినంత పనయింది. అచ్యుతం శంకరి కలిసి లేచిపోయారన్న నిర్ధారణకొచ్చాక ఆవిడ పెద్ద పెట్టున శోకాలు మొదలుపెట్టింది. అనుకున్నంత పని చేసింది కదా దేవుడా! ఈ ఇంటి పరువు వీధిన పడేసిపోయింది కదా దేవుడా! ఆ అరుపులకు రాగాలకు ఆచారి కంగారుగా లోపలికొచ్చాడు. ఏమైంది అంటూ. ఆ రోజే చెప్పాను, విన్నారా? చెల్లెలు అలాంటిది కాదు అన్నారు. ఆ అచ్యుతంగాడు నోట్లో వేలు పెడితే కొరకలేడన్నారు. ఇప్పుడేమైందో చూడండి. ఆ విధవ ముండను లేవదీసుకుపోయే గ్రంథసాంగుడయ్యాడు. గొంతు చించుకు అరుస్తావెందుకు? ఇరుగు పొరుగుకు నువ్వే డప్పు కొట్టి వినిపించేటట్టున్నావు. మా శంకరి లేచిపోయింది వినండహో అని చిరాగ్గా అన్నాడు ఆచారి. చెల్లెలు చేసిన పనికి అతడికి తల కొట్టేసినట్టుగా ఉంది. కాని అప్పుడే ఊరంతా చాటింపు చేసుకోవడం ఎందుకు అనుకున్నాడు. నేనేం డప్పు వాయించి చెప్పనుగాని ఈ సంగతి ఎన్నాళ్లు మూసిపెడతారో మూసిపెట్టండి. ఆవిడ విసురుగా పెరట్లోకి వెళ్ళిపోయింది. భాగ్యనగరం బస్టాండ్లో అచ్యుతంతో దిగాక గాని శంకరి ఆవేశం చల్లారి ఆలోచన ప్రారంభం కాలేదు. కష్టమో అవమానమో తనకు ఓ రక్షణ ఉండేది. ఇంట్లో నిరపాయంగా ఉండేది. ఇప్పుడేముంది? 20 ఏళ్ల వితంతువు ఇంటిమీద అలిగి ఇలా పారిపోయి వచ్చిందని ఎవరికైనా తెలిస్తే ఏవైనా ఉందా? ఈ నగరాల గురించి తను పుస్తకాల్లో చదివింది. ఇక్కడున్న మోసాలు దౌర్జన్యాలు ఎక్కడా ఉండవు. ముఖ్యంగా తన పరిస్థితి బయటపడి ఎవడూ తన వెంట పడకుండా చూసుకోవాలి. తను బిక్కముఖం వేసి తోచనట్టుగా ఈ ఊరికి కొత్త అన్నట్టుగా కూడా ఉండకూడదు. అంతా తెలిసినట్టుగానే ఉండాలి. అచ్యుతానికి సిటీ కొత్తే. అడవి నుంచి తప్పిపోయి పొరపాటున జనం మధ్యకు వచ్చిన కుందేలు పిల్లలా బెదురుచూపులు చూస్తున్నాడు. ప్రవాహంలా సాగే జనం, ప్రళయం విరుచుకు పడుతున్నట్టుగా అటూ ఇటూ పరిగెత్తే వాహనాలు. అతడికి బుర్ర తిరిగిపోతున్నట్టుగా ఉంది. చుట్టుముట్టిన ఆటోవాళ్లు రిక్షావాళ్లని తప్పించుకుని బయటకొచ్చింది శంకరి అచ్యుతం చెయ్యి పట్టుకుని. ఒక రిక్షావాడు మాత్రం వెన్నంటి వచ్చి, రిక్షా కావాలనా అమ్మా అని ఇంకా అడుగుతూనే ఉన్నాడు. 50 ఏళ్లదాకా ఉంటుందతడి వయస్సు. బక్క చిక్కినట్టుగా ఉన్న అతడి ముఖంలో బ్రతుకు పోరాటం తప్ప మోసం దుర్మార్గం కనిపించలేదు శంకరికి. వీడి వలన తనకు అపాయం ఉండదన్న నిర్ణయానికి వచ్చాక ఏదైనా తక్కువ అద్దెకు దొరికే లాడ్జింగ్కు తీసుకెళ్ళు అంది శంకరి. ఒకరోజు గడిచింది. ప్రయాణపు అలసట తీరాక కొంచెం స్థిమితం చిక్కి శంకరి అడిగింది అచ్యుతాన్ని. ఇహ భవిష్యత్ కార్యక్రమం ఏంటి అచ్యుతా? మీరే చెప్పాలి. ఊళ్ళో మన గురించి ఏమనుకుంటుంటారో తెలుసా? ఏమనుకుంటారు? లేచిపోయామని. ఛీ! అచ్యుతం ముఖం జేవురించినట్టుగా అయింది. మన మధ్యన అలాంటిదేం లేదు కదా. ఎంత అమాయకుడు! ఎంత అమాయకుడైనా తనకున్న తోడు ఇతడే. ఇతడిని అడ్డుగా పెట్టుకునే ఈ జనం దాడి నుంచి తప్పించుకోవాలి. ఇతడిని మాత్రం తను వదులుకోకూడదు అనుకుంది శంకరి. మన మధ్య ఏం లేదు. అయితే ఊరికి వెళ్ళిపోతావా అచ్యుతా? మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టేసి ఎలా వెళ్ళను? మన మధ్య ఏం లేదు కదా, వెళ్ళిపోతే ఏ? అంది శంకరి. జనం అనుకునేది మన మధ్య ఏం లేదుగాని
మీరంటే మీరంటే నాకు చెప్పలేని గౌరవం. మీకోసం నేనేమైనా చేస్తానండి. ఏదైనా చేస్తావు కదూ? చేస్తానండి. ముందు ఆ అండి వదిలేయ్. మనం జనం అనుకున్నదే నిజం చేసేద్దాం. ఈ క్షణం నుండి మనం భార్యాభర్తలంగా జీవిద్దాం చెప్పింది శంకరి. ఛ, వేళాకోళానికి కూడా మీరిలా మాట్లాడితే ఒప్పుకోను. అచ్యుతం ముఖం మొదటి కంటే ఎక్కువగా ఎర్రబడిపోయింది. ఎందుకని ఒప్పుకోవు? ఎంత గౌరవమైనా చూపుతాను. భార్యగా మాత్రం ఒప్పుకోనంటావా అయితే? నేననుకున్నంత అమాయకుడివి కాదన్నమాట. అయ్య బాబోయ్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. మీరెక్కడా నేనెక్కడా అనుకుంటున్నాను. మీరు మా గురువుగారి చెల్లెలు. మీ గురించి నేనలా అనుకోవడం కూడా తప్పే. పాపం చుట్టుకుంటుంది నన్ను. గురువుగారి చెల్లెల్ని లేపుకు రావచ్చునే. మీరిలా మాట్లాడితే ఇక్కడే నా తల బద్దలు కొట్టుకు చేస్తాను. అయితే వెళ్ళిపో అచ్యుతా, నా బాధ నేను పడతాను. అమ్మో, వెళ్ళను. మిమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళను. నీతో పెద్ద చిక్కొచ్చి పడిందే. ఇద్దరం వయసులో ఉన్నవాళ్లం. మన మధ్య ఏం లేకుండా ఓ కప్పు కింద ఎలా జీవిస్తాం? జీవించినా మన మధ్య ఏం లేదంటే ప్రపంచం నమ్ముతుందా? అంది శంకరి. అయోమయంగా చూశాడు అచ్యుతం. వెళ్ళిపోదలుచుకుంటే నిన్ను నేను అడ్డుపెట్టను. లేదా నన్ను భార్యగా స్వీకరించు. నన్ను భార్యగా స్వీకరించినంత మాత్రాన నిన్ను నాశనం కానివ్వను. అచ్యుత, నిన్నో మనిషిగా తీర్చిదిద్ది నీ నీడలో నేను నిశ్చింతగా తలదాచుకుంటాను అంది శంకరి. ఏం మాట్లాడాలో తెలియలేదు అచ్యుతానికి. 20 ఏళ్లకే నా తలరాత చెడిపోయింది. ఇది దేవుడు వ్రాసిన రాత అని, దీనికి తిరుగులేదని నేను నిరాశపడ్డాను. కొత్త రాత రాసుకోవడానికి నా సర్వశక్తులు ధారపోస్తాను. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఏ వీరేశలింగమో ఏ రామ్మోహన్ రాయో వస్తారన్న ఆశ లేదు. పట్టుదలతో నా జీవితాన్ని నేనే దిద్దుకుంటాను. ముందు నిన్ను దిద్ది నీ ఆసరాతో నన్ను దిద్దుకుంటాను చెప్పింది శంకరి. శంకరి అచ్యుతం చేయి పట్టుకుని ఒక కొత్త లోకంలోకి తీసుకొచ్చి వదిలింది. అక్కడున్న అద్భుతాలు, ఆనందాలు అచ్యుతాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి బదులు కలవరిపడేటట్టు చేశాయి. తప్పుదోవన అక్కడ ప్రవేశించినట్టుగా సిగ్గు, బాధ. చదువుకోసమని ఆచారిబావ దగ్గర తనని అమ్మ వదిలిపెడితే తనేం చేశాడు? గురువుగారి చెల్లెలితో పారిపోయొచ్చాడు. శంకరిని లేవదీసుకువచ్చాడని జనం చెప్పుకుంటారు కాబోలు. 20 ఏళ్ల వయసుకే ఒక స్త్రీని లేవదీసుకువచ్చేంత ఘనుడయ్యాడా? అమ్మ ఈ సంగతి విని ఏమవుతుంది? వృద్ధాప్యంలో ఆధారమవుతాడనుకున్న కొడుకు ఎందుకు పనికి రాకుండా పోయాడని కుమిలిపోతుంది. ఇంతవరకు కొడుకు అప్రయోజకుడయ్యాడనే బాధపడేది. ఇప్పుడు చరిత్రహీనుడు కూడా అయ్యాడని తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నట్టుగా శంకరితో శారీరక సంబంధం పెట్టుకోకుండా దూరంగా ఉండిపోయాడు అచ్యుతం. ప్రతి రాత్రి తన పక్కబట్టలు తీసుకుని వరండాలోకి వెళ్ళిపోయే అతడిని వారించలేదు శంకరి. ముందు తప్పు చేశానన్న భావన నుండి అతడిని దూరం చెయ్యాలి అనుకుంది. సహజమైన అనురాగం అతడిలో అంకురించాలి. అప్పుడే తమ మధ్య ఏర్పడే అనుబంధానికి అర్థం ఉంటుంది. శంకరి నిబ్బరంగా, నిశ్చింతగా ఉంది. అచ్యుత, లేమంటుంటే ఇంత మొద్దు నిద్రేంటి బాబూ? లేవవా? శంకరి తట్టి తట్టి కుదిపి లేపసాగింది అచ్యుతాన్ని. అతడు ఊ ఊ అని మూలుగుతున్నాడే గాని కళ్ళు విప్పడం లేదు. హఠాత్తుగా చల్లగా మీద బిందెడు నీళ్లు గుమ్మరింపబడేసరికి కెవ్వున కేకపెట్టి లేచి కూర్చున్నాడు. ఏం పనిది? అన్నాడు. నీ మొద్దు నిద్రకు సమాధానమిది. ఇంకా తెల్లారలేదుగా, ఇప్పుడే లేచి ఏం చెయ్యాలి? బద్ధకంగా ఆవులిస్తూ అడిగాడు. నీ మొద్దు మొహం ఎప్పుడైనా ఉషోదయాన్ని చూసిందా అని. లేచి తూర్పున చూడు, ఉషస్సు అద్దుతున్న రంగుల్ని, పక్షుల కిలకిలారావాల్లో ఆ శ్రావ్యత విను. నీ మొద్దుబుర్రకు పట్టిన మట్టి వదిలిపోతుంది అంటూనే పళ్లపొడి తెచ్చి అచ్యుతం అరచేతిలో పోసింది. త్వరగా ముఖం కడిగి స్నానం చేసేయ్. నువ్వీరోజు ఒక పని చెయ్యాలి చెప్పింది శంకరి. పనా? బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలి కదా. కూర్చుని తింటే నగలు ఎన్నాళ్ళొస్తాయి? పనిపాట లేకుండా ఆమె సొమ్ము తింటున్నాడనే ఈ ఎత్తుపొడుపు అన్న అభిమానంతో అచ్యుతం ముఖం ఎర్రబడింది. కోపంతో ముఖం, స్నానం గబగబా కానిచ్చాడు. ముఖానికి నామం దిద్ది సంధ్యావందనానికి కూర్చోబోతున్నాడు. రేపటి నుంచి ఇంకా కొంచెం ముందుగా లేచి సంధ్యావందనం చేసుకుందుగాని ఇప్పుడు ఈ బుట్ట, ఈ క్యాన్ పట్టుకుని అలా 4 వీధులు తిరిగేసిరా.
శంకరి ఇడ్లీ బుట్ట సాంబారున్న క్యాన్ దగ్గరుంచింది. ఏంటిది? తెల్లబోయి చూశాడు అచ్యుతం. ఇది ఇడ్లీ, ఇది సాంబార్, కనిపిస్తూనే ఉన్నాయి కదా, ఇవి తీసుకెళ్ళి అమ్మి రమ్మంటున్నాను. చిచి, మరి ఇంత పరువు తక్కువ పని నా చేత ఎలా చేయించాలనుకుంటున్నావు? నువ్వో రాజకుమారుడువని ఇక్కడెవరికీ తెలియదులే. నువ్వు ఇడ్లీ అమ్మినా కట్టెలమ్మినా ఎవ్వరూ పట్టించుకోరు. ఇక్కడెవరూ నన్ను గుర్తుపట్టేవాళ్లు లేరని నా చేత ఇంత హీనమైన పని చేయిస్తావా? అచ్యుతం కంఠంలో వినిపించిన ఉక్రోషానికి శంకరి స్నిగ్ధంగా నవ్వింది. దొంగతనం హీనమన్నారు, రంకుతనం హీనమన్నారు, కానీ పొట్టతిప్పలకి ఏదో ఒక పని చేసుకోవడం హీనమనలేదెవరు. ఉద్యోగాలు సంపాదించుకోవడానికి నువ్వుగాని నేనుగాని డిగ్రీలు పాస్ అవ్వలేదు. ఏదో ఒక పని చేసుకోకపోతే మనం బ్రతికేదెలాగా చెప్పు? అంది శంకరి. అచ్యుతం ముఖం విసురుగా తిప్పుకున్నాడు. ప్రపంచం దృష్టిలో మనం తప్పటడుగు వేసిన వాళ్లం, సమాజ విద్రోహులం, కుటుంబ గౌరవాన్ని కాదని సంఘ నియమాన్ని కాదని వచ్చేసిన వాళ్లం. మనం భార్యాభర్తలమైనా మన సంబంధం అక్రమం. ధర్మశాస్త్రాల కళ్ళజోడు పెట్టుకున్న ఈ సంఘానికి రేపొద్దున్న మనం బ్రతకలేక అగచాట్లు పడ్డామనుకో, ఈ సమాజం ఏమంటుందో తెలుసా? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని. మనం ఎంత పతనమైతే బావుంటుందో అంతా కావాలని మెటికలు విరుస్తుంది, చెప్పింది శంకరి. అచ్యుతం మౌనంగా ఉండిపోయాడు. చెప్పు, మనం ఈ లోకుల కోరిక తీరుద్దామా? అది కోరుకున్నట్టుగా మనం ఇంకా పతనమైపోదామా? నవ్విన నాపచేనే పండిందని సమాధానం చెప్పొద్దా? మేమే తప్పు చెయ్యలేదు, మాక్కూడా అందరిలా బ్రతికే హక్కుంది అని చెప్పొద్దా? అంది శంకరి. ఇడ్లీలమ్ముకోవడం గొప్పగా బ్రతకడమా? అన్నాడు అచ్యుతం. ఇవాళ వీధుల్లో ఇడ్లీలమ్మిన అచ్యుతమూర్తి రేపు కాలచక్రం లీల వల్ల స్టార్ హోటల్ ప్రొపరేటర్ అయిపోవచ్చు. ఆ అంతస్తు ఎక్కాలంటే ఇప్పుడే మొదటి మెట్టు మీద అడుగు పెట్టక తప్పదు అచ్యుతా. శంకరి ఈసారి కొంచెం సీరియస్గానే చెప్పింది. తన పరువు మర్యాదలను చితిలో వేసి కాల్చడానికి బయలుదేరుతున్నట్టుగా ఓ భుజం మీద ఇడ్లీ బుట్ట, ఓ చేత క్యాన్ పట్టుకుని మ్లానంగా విషాదంగా కదిలాడు అచ్యుతం. వీధిలో పాలవాళ్ల కేకలు, కూరగాయల వాళ్ల కేకలు ప్రారంభమయ్యాయి. మసక చీకట్లు వదిలిపోతుంటే మనిషి జీవన వ్యాపారం ప్రారంభమైంది. నడుస్తున్నాడు అచ్యుతం. ఇన్నాళ్ల చిరాకు ఇవాళ్ల పరాకాష్ఠకు చేరుకున్నట్టుగా అయి అతడి హృదయం ఒక సుడిగుండంగా మారిపోయింది. సుడిగుండంలో తిరుగుతున్నది నీళ్లు కాదు, మరుగుతున్న అగ్ని అన్నట్టుగా అతడి కళ్ళు రక్తారునిమన దాల్చాయి. చదువుకోసమని అమ్మను వదిలి వెడితే శంకరి తననిక్కడకు లాక్కువచ్చి ఎంత హీనస్థితికి దిగజార్చింది. వితంతు సహవాసం చేసినవాడికి, విద్యాదానం చేస్తున్న గురువుకు ద్రోహం చేసినవాడికి ఇడ్లీలమ్ముకు బ్రతకడం కాక ఇంతకంటే మంచి జరుగుతుందా? ఇప్పుడే ఏమైంది? ఇంతకింత ప్రాయశ్చిత్తం జరిగితే తప్ప తన పాపం పరిహారం కాదు. తనని తాను తిట్టుకుంటూ శపించుకుంటూ రోడ్డు మీద ఏముందో కూడా చూసుకోకుండా నడవసాగాడు అచ్యుతం. అచ్యుతం తల్లి కనకం శోకాలు పెడుతూ వచ్చింది ఆచారింటికి. 4 మంత్రాలు నేర్చుకుని నాకు జీవనాధారం అవుతాడని నీ దగ్గర వదిలి వెళ్ళానయ్యా. నీ వెధవ చెల్లెలు ఇలా కొంప ముంచుతుందని, వాడిని సర్వనాశనం చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. వాడు చచ్చినా ఇంత బాధపడకపోదును. మాకు సంపద లేకపోవచ్చు, కానీ మచ్చలేని వంశానికే కళం తెచ్చాడు ఆ వెధవ పీనుగా. అమ్మో, నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుగా ఉండేవాడు ఇంత పని చేశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఇదంతా నీ చెల్లెలు ప్రోత్సాహమే అయి ఉంటుంది. నోట మాట రాక అవమానభారంతో తలంచుకున్నాడు ఆచారి. వెనక నుండి అందుకుంది జయలక్ష్మి. నిజంగా నీ కొడుకు అమాయకుడే పిన్ని. ఆ నెరజాణ ఏం మాయ చేసిందో, ఎలా వల్లో లాగిందో. మీ అచ్యుతం ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె కళ్ళన్నీ అతడి మీదే. అప్పటికీ నేను మందలిస్తూనే ఉన్నానామెను. అందుకే మబ్బు పట్టిన ఆకాశాన్ని, మగడు చచ్చిన ముండను నమ్మొద్దన్నారు అంది. పట్టుమని 10 పైసలు సంపాదించుకోలేని కుంక వీడిని కట్టుకుని అదేమి సాధిద్దామనుకుందో, ఎలా బ్రతుకుదామనుకుందో అంది కనకమ్మ. ఇడ్లీ ఇడ్లీ సాంబార్ సాంబార్ అని వీధుల్లో కేకలేస్తూ బాగానే బతుకుతున్నారులేండి, చెప్పింది జయలక్ష్మి. అంటే వీధిన పడి నా కొడుకు ఇడ్లీ అమ్ముతున్నాడా? అయ్యో, బిడ్డ ఏనాడైనా ఇంత పరువు మారిన పని చేశాడా? మా దగ్గర కాసులు లేకపోయినా ఎంత పరువుగా బతికాం. చివరికి ఎలాంటి గతి పట్టిందమ్మా బిడ్డడికి. స్త్రీబుద్ధి ప్రళయాంతకమని ఈ ముండ ఎంత పని చేసిందమ్మా.
అభం శుభం తెలియని కుర్రాడిని లేవదీసుకువెళ్ళి మళ్ళీ ఒక రాగం తీసింది కనకమ్మ. ఇదంతా వింటుంటే అది తిన్నగా వీడితో కాపురం చేస్తుందనిపించడం లేదు. ఎంతమందిని మారుస్తుందో మహాతల్లి. అటు ఇటు కాక నా బిడ్డే అన్యాయమై ఆ అవమానం భరించలేక ఏ అఘాయిత్యానికి తలపడతాడో. వాడి మనసు అంత సున్నితం మరి అంది కనకమ్మ. ఇక సున్నితమంతా వదులుతుందిలేండి పిన్నిగారు. వీపు దెబ్బ, చెంపదెబ్బ, గోడ దెబ్బ తగులుతుంటే అయ్యో అయ్యో నా బిడ్డకి ఎన్ని కష్టాలొచ్చాయమ్మా. అలా శెట్టి అంగడికి వెళ్ళి పప్పు ఉప్పు తెమ్మంటేనే మహా బిడియ పడిపోయేవాడు. వాళ్ళ అడ్రస్ తెలిస్తే రాసివ్వవయ్యా అడిగింది కనకమ్మ. నాకు తెలీదత్తా. మరి వాడు వీధుల్లో ఇడ్లీలు అమ్ముకుంటున్నాడని చెబుతుందే నీ భార్య. మొన్న నడిమింటి గోపాలం పట్నం వెళితే మలక్కిపేటలోనో ఎక్కడో అచ్యుతం ఇడ్లీలు అమ్ముతూ కనిపించాడట. ఆ సంగతి వచ్చి చెప్పాడు. ఎక్కడుంటావు ఏంటి అని అడుగుదామనుకునేసరికి అచ్యుతం ముఖం తప్పించాడట. వాడి అడ్రస్ తెలియగానే నాకు కబురు పెట్టు నాయనా, వెళ్ళి వెధవని ఈడ్చుకొస్తాను అంది కనకమ్మ. ఇహ వాళ్ళ అడ్రస్తో మాకేం పనండి? మాకది చచ్చిందాంతో సమానం. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో మాకక్కర్లేదు ఈసడింపుగా చెప్పింది జయలక్ష్మి. మినపప్పడాలు ఒక్కొక్కటే ఒత్తి పేపర్ మీద వేస్తోంది శంకరి. గుమ్మంలో చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నాడు అచ్యుతం. 2 గంటలుగా ఆమె ఏకాగ్రంగా అదే పని చేస్తుంది. ఎంత అలసట చెందింది, చెమటలు కారిపోతున్న ఆమె ముఖమే చెబుతుంది. నీళ్లలో అప్పుడే ముంచి తీసిన గులాబీ పువ్వులా ఉంది ఆమె ముఖం. చెమటకు ముంగురులు నుదుటికి అంటుకుపోయాయి. అంత అలసటలోనూ ముఖంలో అందం ఇనుమడించినట్టుగా ఉంది. అయితే అచ్యుతం ఇందాకట్నుంచే చూస్తున్నది ఇనుమడించిన ఆమె అందాన్ని కాదు, ఆమె ముఖంలో వ్యక్తమవుతున్న అలసటని చూస్తున్నాడు. అంత అలసటలోనూ ఆమె పని ఆపకపోవడం చూస్తున్నాడు. నొప్పెడుతున్న చేతుల్ని ఒకసారి జాడించి తిరిగి పిండి పిసకబోతూ గుమ్మంలో చేతులు కట్టుకుని తదేకంగా తననే చూస్తున్న అచ్యుతాన్ని చూసింది శంకరి. అదేంటి, ఎవరో బయటి మనిషిలా అక్కడే నిలబడిపోయామే విస్మయంగా అడిగింది. ఇంత పని ఎందుకు పెట్టుకున్నావు? ఉదయం బుట్టెడు మురుకులు వండి కాల్చావు, ఇప్పుడు అప్పడాలు. మనమిద్దరం బ్రతకడం కోసం ఇంత పని చెయ్యాలా అన్నాడు అచ్యుతం. మరి కాస్త వచ్చి సాయం చెయ్యరాదు అంది శంకరి. అచ్యుతం దగ్గరకొచ్చి ఆమె చేతులలో ఉన్న పిండి ముద్ద తీసుకోబోతూ ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్టుగా ఉన్న ఆమె చేతుల్ని చూశాడు. పిండి ముద్దల్ని వదిలేసి ఆమె చేతుల్ని అందుకున్నాడు. అతడి కళ్లలో నీటి తడి మెరిసింది. ఈ సుఖం కోసమేనా నువ్వింట్లో నుంచి వచ్చేసింది అన్నాడు. అందుకున్న అతడి చేతుల్ని వదలలేదు శంకరి. అతడి 2 చేతుల్ని ఎత్తి 2 చెంపలకి ఆనించుకుంది. నీ ప్రేమలో ఇంతటి అలసట ఉఫ్ఫున ఎగిరిపోయింది. ఇక రెట్టించిన శక్తితో పనిచేస్తాను. మనం ఇద్దరం బ్రతకడం కోసమా ఇంత పని చేయడం అన్నావు. బ్రతకడం ఒకటే ముఖ్యం కాదు, మనుషులంగా బతకాలి. అలా బ్రతకాలంటే డబ్బు కావాలి. మనకు తాతలు తండ్రులు సంపాదించిన డబ్బు లేదు. కాబట్టి మన రెక్కలే మనకు డబ్బు సంపాదించి పెట్టాలి. అయ్యో, ఈ చేతులు కందిపోతాయేమో అనుకుంటే ఎలా? నవ్విన నాపచేనే పండాలంటే మనిద్దరం కలిసి శ్రమపడక తప్పదు. అచ్యుత, శ్రమకు పట్టుదల తోడైతే ఈ ప్రపంచంలో అసాధ్యమన్నది లేదు చెప్పింది శంకరి. అచ్యుతం తన బలమంతా ఉపయోగించి పిండి కలపసాగాడు. జానకమ్మగారింట్లో పెళ్ళి. ఆవిడ 4 సేర్ల పిండిచ్చారు. అప్పడాలు 2 రోజుల్లో చేసిమ్మన్నారు. పెళ్లి పలహారాలు చేయడానికి కూడా పిలుస్తామన్నారు చెప్పింది శంకరి. చూడు, నువ్వింట్లో ఎంత పనైనా చెయ్యి, నేను వద్దనలేను. పని కోసం బయటికి మాత్రం వెళ్లకు. చివరికి ఎవరింట్లోనో పని మనిషిగానో వంట మనిషిగానో కావడం కోసమా మనమిలా వచ్చేసింది? ఇప్పటికే నేను సిగ్గిలుతున్నాను. నీ చేతిలా పని చేయిస్తున్నందుకు అన్నాడు అచ్యుతం. ఇలా అభిమానపడితే మనం బాగుపడేదెలా? రేపు ఇడ్లీలు ఇంకో 2 వీధుల్లో ఎక్కువ తిరిగి అమ్ముకొస్తాను. నువ్వింత శ్రమ పడడం మానే. నేను శ్రమ పడడం మానేసే రోజు రావాలంటే నీ చేతిలోనే ఉంది అచ్యుత. నువ్వు నీ జడత్వం వదుల్చుకో, అభిమానం తగ్గించుకో. నా తెలివికి నీ పట్టుదల జోడించడం నేర్చుకో చెప్పింది శంకరి. పెరట్లో కూర్చుని జానకమ్మగారింట్లో తెచ్చుకున్న పుస్తకం దీక్షగా చదువుకుంటోంది శంకరి. హఠాత్తుగా ఏదో గుండెల మీద పడ్డట్టుగా, మెడపక్కన ఏదో జరజర పాకినట్టుగా అయ్యి కెవ్వుమంది. విదిలించబోయింది. మెడ వెనుక అచ్యుతం చేతులు దారాన్ని ముడివేస్తున్నాయి. ఏంటి, ఏం చేస్తున్నావు? త్రుళ్ళిపాటుతో చూసేసరికి
గుండెల మీద మెరుస్తూ కనిపించింది. చేత్తో పట్టుకు చూసింది. పచ్చటి దారంలో 2 పచ్చటి మాంగళ్యాలు కంసాలి చేతుల నుండి అప్పుడే తుది మెరుగు దిద్దుకు వచ్చినట్టుగా తళతళా మెరుస్తున్నాయి. ఎక్కడివి? కంగారు విభ్రాంతిలోకి మారింది. ఎవరి మెడలో నుంచి ఎత్తుకు రాలేదులే చెప్పాడు అచ్యుతం. తెలుస్తూనే ఉందిలే, కొత్తగా చేయించావని. డబ్బెక్కడిది? ఎవరి ఇనపెట్టెలో నుంచి ఎత్తుకు రాలేదులే. అబ్బా, ఇంత కోపమైతే ఎలా? నా కష్టార్జితంలో కొంచెం మిగిల్చి వేయించిన వస్తువిది. నీకు చెప్పకుండా, నిన్నడగకుండా నీ మెడలో కట్టానని కోపం వచ్చిందా? తలొంచుకుని కిందికి చూస్తూ అడిగాడు అచ్యుతం. చెబితే తప్ప నువ్వేమీ చెయ్యవు అనుకున్న నా ఆలోచన తప్పు అని నిరూపించావు. నీకు ఆలోచనలున్నాయన్నమాట, మంచి ఆలోచనలు. శంకరి కళ్లలో ఆనందాశ్రువులు పొంగిపోతుంటే అచ్యుతం మెడ చుట్టూ చేతులు వేసి అతడి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది. ఊహించని బహుమతి, దేనికి సాటిరాని బహుమతి. అచ్యుతం ముఖం అస్తమయ సూర్యుడిలా కందిపోయింది. సిగ్గుతో అక్కడి నుండి పారిపోయాడు. భర్త పోయాక ఆ రోజు మొదటిసారిగా తలలో మల్లెచెండు తురిమింది శంకరి. ఎలాగో అడ్రస్ పట్టుకుని ఒకరోజు వచ్చి పడింది అచ్యుతం తల్లి. నానా యాగి చేసింది. శంకరిని నానా తిట్లు తిట్టింది. ఆమె ఎంత అరిచినా ఒక్క మాట మాట్లాడలేదు శంకరి. చేసిన నిర్వాకం చాలుగాని ఇక ఇంటికి పద, ప్రాయశ్చిత్తం చేసుకుని దేవుడి గుడిలో మంత్రాలు చదువుకుని బతుకుదువుగాని అంటూ కొడుకు చెయ్యి పట్టుకుని లాక్కుపోవడం మొదలుపెట్టింది. తల్లి చేతుల నుండి తన చేతులు లాగేసుకున్నాడు అచ్యుతం. నేను రానమ్మా. తలకొరివి పెట్టాల్సిన ఒక్కగానొక్క కొడుకివి కదరా, నన్నీ ముసలితనంలో అనాథను చెయ్యకురా. ఆవిడ హృదయ విదారకంగా ఏడవసాగింది. ఇంత అవమానపు బ్రతికేంట్రా నీకు? ఇంటికి పద, ముత్యంలాంటి పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఈ వెధవముండతో కాపురమేంట్రా నీకు, ఎంగిలాకును నాకినట్టుగా? మంచో చెడో నాకు తెలీదమ్మా. నా జీవితం ఆమెతో ముడిపడింది. నేను ఆమో చేస్తే తప్ప ఈ బంధం తెగదు. వృద్ధాప్యంలో నువ్వు అనాథవు కాకూడదనుకుంటే, నీకు కొడుకు కావాలనుకుంటే మా దగ్గరే ఉండిపో. నీకేమీ లోటు జరగనీయం. కాదంటే నీ కొడుకు చచ్చాడనుకుని వెళ్ళిపో నిష్కర్షగా చెప్పాడు అచ్యుతం. నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుగా ఉండేవాడివి, ఎన్ని మాటలు నేర్చావురా, ఎంత మారిపోయావురా, జాణ, ఏమందో మాకు పెట్టినట్టుంది అంది కనకమ్మ. ఎప్పుడు బయలుదేరారో, రండి స్నానం చేసి భోంచేద్దురు. ఆవిడ ఎంత తిట్టినా పట్టించుకోకుండా మర్యాదగా పిలిచింది శంకరి. పాపిష్టిదానా, నీ చేత్తో తినడం కూడానా? నీ చేత్తో అమృతమిచ్చినా విషమవుతుందే నాకు. నా కర్మకాలి, మంత్రాలు నేర్చుకుని ఒక ప్రయోజకుడవుతాడని తీసుకొచ్చి మీ అన్నయ్య దగ్గర వదిలి నీ చేతికి పట్టించినట్టయింది. నా కడుపులో ఇంత కార్చుచ్చి రేపి నువ్వేం బాగుపడతావు? నా ఉసురు తగిలి ముట్టిపోతావులే. అమ్మా, ఇంకొక్క మాట ఆమెనంటే నీ మర్యాద దక్కదు. అచ్యుతంలో సహనం నశించింది. మదంతో నీ కళ్ళు మూసుకుపోయాయిరా. నీకు తల్లి ప్రపంచం ఎక్కడ కనబడతారులే. పోతావులేరా, మట్టి కొట్టుకుని కన్నతల్లిని ఏడిపించి ఈ ప్రపంచంలో ఎవరేం బాగుపడ్డారులే. ఆవిడ శాపనార్థాలు పెడుతూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. కాలచక్రం గిర్రున తిరిగి ఏడాది గడిచిపోయింది. శంకరి కళ్లలో అన్నగారి పెద్ద కూతురు సుభద్ర పదే పదే మెదలసాగింది. ఒక్కసారి అన్నగారిని పిల్లలని చూసి రావాలని బలంగా అనిపించడంతో అచ్యుతం వారిస్తున్నా వినకుండా ఒక సంచిలో పళ్ళు, స్వీట్లు, పువ్వులు తీసుకుని బయలుదేరింది. ఇప్పుడిప్పుడే శంకరి ఈ ఇంటికి తెచ్చిన మచ్చను, మనసులకు కలిగిన గాయాన్ని మర్చిపోతున్న సమయంలో చిన్న సంచితో తిరిగి వచ్చిన శంకరిని చూసి జయలక్ష్మి భగ్గున మండిపోయింది. శంకరి వచ్చినప్పుడు జయలక్ష్మి వాకిట్లోనే ఉంది. శంకరిని ఇంట్లోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. నోటికి వచ్చిన దుర్భాషలన్నీ మాట్లాడింది. చేసిన పని చాలక ఇంకా ఏ ముఖం పెట్టుకునొచ్చావు? సిగ్గు లజ్జలేని మనిషివి, వంశంలో చెడబుట్టావు. 2 మగాళ్ళు కావలసి వచ్చారే నీ ముండముఖానికి. నేను ఉండాలని రాలేదు వదినా. ఒక్కసారి సుభద్రని, అన్నయ్యని చూసి వెడతాను. నువ్వసలు మీ అన్నయ్య కంటపడ్డానికి వీల్లేదు. నువ్వు చేసిన దుర్మార్గానికి ఆయన ఎంత దెబ్బతిన్నారంటే అవమానంతో ప్రాణం తీసుకుంటారేమో అనిపించింది. ఆయన ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతున్నాడు. నువ్వు మళ్ళీ ఆయన కంటపడి ఆ పుండును కెలక్కు. నీ పాపిష్టి చూపు నా పిల్ల మీద పడ్డానికి అస్సలు వీల్లేదు. ఆవిడ ఆ మాట అంటుండగానే ఎర్రగా బొద్దుగా ఉన్న ఒక పాప ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తుకొచ్చింది. సుభద్ర అంటూ ఆ పిల్లను పట్టుకుని సంచిలో నుంచి స్వీట్ ప్యాకెట్ డబ్బా తీసివ్వబోయింది శంకరి. హిడింబిలా మీద పడి కొట్టినంత పనిచేసింది జయలక్ష్మి.
స్వీట్ ప్యాకెట్ శంకరి ముఖాన విసిరుకొట్టి పిల్లని లాగి చంకన వేసుకుంది. నీ పాపిష్టి చేతులతో పిల్లను తాకడానికి ఎంత ధైర్యమే నీకు? నీ స్పర్శ సోకి నా బిడ్డ బతికి బట్టకడుతుందనే? నడు ఇక్కడి నుండి. నువ్వొక్క క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇంత దూరం వచ్చాను, ఒక్కసారి అన్నయ్యను చూసి వెడతా వదినా, శంకరి ప్రాధేయపూర్వకంగా అంది. నీలాగా నేను ముండమోస్తే తప్ప నీ కళ్ళు చల్లారవేంటే? ఈ ఇల్లు సర్వనాశనం అయితే తప్ప నీకు తృప్తిగా ఉండదా? అంది జయలక్ష్మి. వదినా? శంకరి కిన్నురాలైపోయింది. హ, ఆ నోటితో వదినా అని పిలవకు. తేళ్ళు జెర్రులు పాకుతున్నట్టుగా ఉంది నాకు. వెళ్ళిపోతాను వదినా. నా వల్ల మీరంత బాధపడతారనుకుంటే వచ్చేదాన్నే కాదు, శంకరి గుడ్ల నీరు కుక్కుకుంటూ అంది. జయలక్ష్మి తారాస్థాయిలో అరవడం వల్ల ఇరుగు పొరుగులు ఇళ్ల బయటకొచ్చారు. శంకరిని చూసి ముఖాల్లో అవహేళనాపూర్వకమైన నవ్వు కదిలింది. అలా వచ్చి చూసిన వాళ్లలో రుక్మిణమ్మ ఉంది. ఆవిడ గబగబా వచ్చి శంకరిని గాఢంగా కౌగిలించుకుంది. బాగున్నావేమే? మీ ఆయన రాలేదే? నేనొక్కదాన్ని వస్తేనే ఇంత గొడవ జరిగింది కదా, రుద్ధస్వరంతో అడిగింది శంకరి. చాలా మంచి పనిచేశావే. నీ వయస్సులో నాకు నీ ధైర్యం ఉంటే ఇలా ఇంత నిస్సారంగా రాలిపోయేదాన్ని కాదు. ఆ ఇంట 50 ఏళ్లు చాకరీ చేశానా? నిన్ను తీసుకెళ్ళి ఓ 10 నిమిషాలు కూర్చోబెట్టుకుని మంచి చెడ్డ మాట్లాడేపాటి స్వతంత్రం కూడా నేను పొందలేదు. ఎంత చేస్తేనేంటి, గట్టుకు రాళ్లు మోసినట్టు. నా సొదకేంగాని, ఎలా ఉంది నీ సంసారం? మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? అడిగింది రుక్మిణమ్మ. మీ ఆయన్ని నువ్వు బాగా చూసుకుంటున్నావా అని అడగాలత్తా, అంది శంకరి. అవునే, ఇక్కడుండగా చూశాను కదా, ఒట్టి అమాయకుడు. మరి ఎలా వేగుతున్నావే అతడితో? అమాయకుడేగాని మాయలు మోసాలు తెలియని ఒక మంచి మనిషత్తా. అలాంటి మనిషితో బ్రతుకు నిశ్చింత కదా, చెప్పింది శంకరి. రుక్మిణమ్మ వదినగారు తమింటి వాకిట్లో నిలబడి, దాంతో నీకేం మాటలు, ఇంట్లోకి రా అని కసిరినట్టుగా పిలిచింది. వస్తానే, మళ్ళీ ఎప్పుడు చూస్తానో. వీళ్లంతా పతివ్రతలు తల్లి, గౌరవ మర్యాదలున్న సంసారులు. ఆవిడ సణుగుతూ వెళ్ళిపోయింది. భారంగా వెనుతిరిగింది శంకరి. ఆమె అక్కడ్నుంచి వెళ్ళిపోయాక జయలక్ష్మి అంది ఎదురింటామెతో, ఆ మనిషిని చూశారా? ఎలా తయారైందో? ఇక్కడుండగా ఎలా ఉండేది? సోగ్గా తయారైంది. షిఫాన్ చీరలు పాలిస్టర్ చీరలు తప్ప కట్టేది కాదు. ఇప్పుడు చూడండి, దరిద్రమంతా ఆ చీరలోనే అన్నట్టు నగలన్నీ అమ్ముకు తిన్నట్టుంది. మెడలో వట్టి దారం పోగేసుకుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని చేసిన పాపం ఊరికే పోతుందా? దేవుడు ఈ భూమి మీదనే చూపిస్తాడంతా, అంది జయలక్ష్మి. అవునండోయ్, బాగా చిక్కిపోయింది. ఆ రంగు కూడా లేదు. చిదిమితే రక్తం కారేట్టుగా ఉండేది. బాగా నల్లబడిపోయింది. మొదట చూసి శంకరేనా కాదా అనుకున్నాను, అంది ఎదురింటామె. 4 రోజుల తర్వాత ఆచారికి శంకరి నుండి ఉత్తరం వచ్చింది. అన్నయ్య, నా పిలుపు నీ ఒంటి మీద తేళ్ళు జెర్రులు ప్రాకినట్టుగా అవుతుందా? వదినకి అలాగే అయిందట. కాని అన్నయ్యను అన్నయ్య అని పిలవక ఇంకేమని పిలవను? ఎదురుపడి అన్నయ్య అని పిలిచే అదృష్టానికి ఎలాగూ నోచుకోలేదు. కనీసం ఈ తెల్ల కాగితం మీద అక్షరాలతోటైనా పిలుచుకొనియవా? నిన్ను, వదినను, పిల్లలను ఒకసారి చూసిపోదామని ఎంతో ఆశతో వచ్చాను. ముఖ్యంగా సుభద్రను. రోజు స్నానం పోసి సాంబ్రాణి పొగపట్టి ఉయ్యాలలో వేసేదాన్ని కదూ. దాన్ని నేను ఒక్క క్షణం మర్చిపోలేదు. కాని అది నన్నెప్పుడో మర్చిపోయి ఉంటుంది. అందరి మీద ఇంత ప్రేమున్నదానివి ఈ పని ఎందుకు చేశావని అడుగుతున్నావా అన్నయ్య? తన సుఖం తను చూసుకోవడంలో అన్నా చెల్లి బంధాలు తెగిపోనక్కర్లేదు కదా. నా సుఖం నేను ఈ విధంగా చూసుకోవడం నీకు నీతి బాహ్యమనిపించవచ్చు. వితంతువు తిరిగి వివాహం చేసుకోవడం శాస్త్రాల దృష్టిలో, శాస్త్రాలను తగిలించుకున్న వాళ్ల దృష్టిలో అధఃపాతాళంలోకి కుంగిపోయేంత పాపకార్యం. ఎన్ని జన్మలెత్తినా తీరని దోషం. ఒక భార్య విహీనుడు మళ్లీ పెళ్లి చేసుకుంటే ఇంట్లో తన కొత్త భార్య వయస్సులోనే పెళ్ళీడుకెదిగిన కూతురున్నా అది ధర్మబద్ధము, లోక సహజము అయినప్పుడు ఒక భర్తృవిహీన పునర్వివాహం చేసుకోవడం నీతి బాహ్యము, పాపకృత్యము ఎలా అవుతుందన్నయ్యా? నిజానికి మగవాడు ఆసరా నీడ అక్కరలేనివాడు. ఆడది ఒక ఆసరా లేకపోతే, నీడ లేకపోతే బ్రతకలేదు కదా. పునర్వివాహం ఒక పురుషుడి కంటే స్త్రీకే ఎక్కువ అవసరం.
న్యాయంగా ఆలోచిస్తే. కాని ఆది నుండి స్త్రీల అవసరాల్ని, హక్కుల్ని ఎవరు గుర్తించారని? ఆడదంటే ఒక విలాస వస్తువు, ఒక కట్టు బానిస. నాలాంటి ఆడది తిరగబడి ప్రశ్నిస్తే, ఇదంతా మొదటి నుండి వస్తున్న పద్ధతి, ఇది మన ఆచారం, ఇది మన సంస్కృతి అని నోరు మూయించాలని చూస్తారు. ఏ కాలానికి అవసరమైంది ఆ కాలానికి అమలు చేసేదే ఆచారమని నా ఉద్దేశం. కాదు, ఏ కాలానికైనా ఒకే ఆచారమంటే అది ఆచారం కాదు, దురాచారమంటాను నేను. శతాబ్దం క్రింద ఎవరూ ఊహించనటువంటి మార్పు మనిషి జీవన సరళిలో వచ్చింది. కాని ఆచారాల్లో మార్పు రాకూడదు, పద్ధతుల్లో మార్పు రాకూడదు. ముఖ్యంగా స్త్రీల విషయంలో విధించబడిన విధి నిషేధాల్లో ఏ విధమైన మార్పు రాకూడదు అంటే ఎలా అన్నయ్యా? నాకెందుకో 20 ఏళ్లకే మ్రోడులా మిగిలిపోవాలనిపించలేదు. మన పక్కింటి రుక్మిణత్త అన్నట్టు పూర్వజన్మలో దేవుడిని పూలతో కాదు, రాళ్లతో పూజ చేసి ఉంటాము. అందుకే ఈ జన్మలో ఈ రాత అని సరిపెట్టుకోలేకపోయాను. ప్రయత్నించి ఈ రాతను మార్చుకోవాలని మనిషికి నియమం, నిగ్రహం గొప్పవే కావచ్చు. నిత్యం కాల్చుకుని ఎవరిని ఉద్ధరించాలి? ఎందుకోసం? ఎవరికోసం? నా మనసుకు తెలుసు నేనేం పాపం చెయ్యడం లేదని. నాకో చిన్న ఇల్లు, 2-3 చిన్నారి పిల్లలు, ఒక చిన్న స్వర్గం సృష్టించుకోవాలన్న తపనతోటే అచ్యుతాన్ని నా ఆశయానికి ఆలంబనగా చేసుకుని ఇల్లు విడిచాను. క్షమించమని అడగను. నేనేం తప్పు చేశానని? వదిన నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు, వాకిటిలోంచే వెళ్లగొట్టింది. నిజంగా అంత తప్పు నేనేం చెయ్యలేదని ఆమెకు చెప్పండి. అన్నయ్యా, నీ చెల్లెలు తప్పేమీ చెయ్యలేదనుకుంటే ఒక ఉత్తరం ముక్కరాయి. కనీసం నీ చేతి రాతలో నిన్ను చూసుకుని తృప్తిపడతాను. ఇట్లు నీ చెల్లెలు శంకరి. శంకరి వ్రాసిన ఉత్తరం ఒక్కసారి కాదు 4 సార్లు చదువుకున్నాడు ఆచారి. శంకరి అచ్యుతంతో వెళ్లిపోయిన రోజు గుండెల్లో మంట పెట్టినట్టయింది. ప్రపంచానికి ఎలా ముఖం చూపించాలి అనుకున్నాడు. అవమాన భారంతో కృంగిపోయాడు. ఈ ఉత్తరం చదువుతుంటే ఆమె వాదం సమంజసమే అనిపించినా, ఈ ప్రపంచంలో ఎవరికి వీలైన పద్ధతుల్లో వాళ్లు జీవిస్తామంటే సమాజం ఏర్పరచుకున్న నియమాలు, కట్టుబాట్లు ఏం కావాలి? ఎవరినో తీసుకుని లేచిపోవడం ధర్మకార్యమా? ఎవరైనా అది మంచి పని అంటారా? అనుకున్నాడు ఆచారి. చెల్లెలి ఉత్తరానికి సమాధానమివ్వలేదు. స్నానం చేసి బిందె తీసుకుని నూతి దగ్గరకొచ్చింది కనకమ్మ. నూతిలో చేదవేసి అతి కష్టంగా 2 బాల్చీలు తోడి బిందెలో వేస్తూ, దేవుడు నాకిన్ని కష్టాలెందుకు పెట్టాడో తెలీదు, ఇంకా ఎన్నాళ్ళు పెడతాడో తెలీదు. పాపం 25 ఏళ్లు లేవు ఆ రత్తమ్మకు. హఠాత్తుగా పడుకున్న చోట పడుకున్నట్టే కన్ను మూసింది. ఆ చావు నాకు రాకూడదా? దేవుడు ఇంకా ఏం ఆశించి నన్ను తీసుకెళ్లడం లేదో? ఈ భూమి మీద ఇంకా నాకెంత బాకీ ఉందో అని సణుగుతుంటే నూతిమీదికి నీళ్ల కోసం వచ్చిన కమ్మర్ల పిల్ల శారద, ఆ బిందె వేసుకుని కింద పడి దెబ్బలు తాకించుకుంటే అదొక బాధ కదా అమ్మగారు. రోజూ 2 బిందెలు స్నానం చేసి నేను తెచ్చిపెడతానంటే వినరెందుకు? అంది చనువుగా కోప్పడుతూ. ఇంత బతుకు బతికి ఇంటి వెనక పడి చచ్చినట్టుగా కాటికి కాళ్ళు చాచుకుని నీ చేతి నీళ్లు తాగి మైలపడిపోదునా? నా చేత నీ నీళ్లు తాగించాలని నీ తాపత్రయం. నీ చేతి నీళ్లు తాగితే తప్ప నీ కడుపు చల్లబడదేమే తెష్టదానా? అంది కనకమ్మ. పోయినేడు స్మార్త ఏకాదశని, వైష్ణవ ఏకాదశని వరుసగా 2 రోజులు ఉపవాసం చేసి ఒంట్లో ప్రాణం లేక పాలు పోసి పోయిన ప్రాణాన్ని తిరిగి బొందిలోకి తెప్పించింది ఈ దెష్టపిల్లే కదా అమ్మగారు? కొంటెగా అడిగింది శారద. నాకు ఒంటి మీద స్మారకం లేనప్పుడు ఏం జరిగిందో ఆ పాపం పుణ్యం అంతా నీకే, ఆ దోషం నన్ను అంటదు అంది కనకమ్మ. ఎందుకొచ్చిన కష్టాలు? కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిపోరాదు? నాకెవరూ కొడుకులేడు, కోడల్లేదు. చావ సిద్ధమై ఇంకా ఎంత పౌరుషమో ఈ ముసలామెకి అనుకుంది శారద. ఏయ్ కాస్తాగు, బిందె ఎత్తుకుపోయేదాకా నిలకడలేదా? మీద నీళ్లు చిమ్మి మైలు పడేస్తావా ఏంటి? వణుకుతూ బిందె చంకలోకి ఎత్తుకుని, ఆ రోజు వయసు వస్తోందా పోతోందా అని 2 అడుగులు వేసేసరికి నల్లగా నిగనిగలాడుతూ పాములా మెత్తగా జారిపోతున్న కారొకటొచ్చి వాకిట్లో ఆగింది. ఇళ్ల ముందు నిలబడిన 5-6 ప్రపంచంలో 8వ వింత చూస్తున్నట్టుగా చూస్తున్నారు. ఆ ఊర్లో కారున్నవాళ్లు లేరు. ఈ ఊరి వాళ్లకి కారులో వచ్చేవాళ్లు లేరు. అది కనకమ్మగారి వాకిట్లో ఆగిందంటే ఆవిడ తాలూకా అయి ఉంటారు.
ఆవిడింటికి కారులో వచ్చేవాళ్ళెవరబ్బా? ఉన్న ఒక్క కొడుకు ఎవతనో తీసుకుని లేచిపోయాడు. వాళ్ళ ఆలోచనలలా సాగుతుంటే కనకమ్మ కళ్ళకి చెయ్యడ్డం పెట్టుకుని కళ్ళు చిట్లించి చూడసాగింది. కారు తలుపు తెరుచుకుని 30 ఏళ్ల స్ఫురద్రూపైన యువకుడొకడు దిగాడు. ఖరీదైన లాల్చీ పైజామా, వేళ్లకి ఖరీదైన ఉంగరాలు, పెద్ద రిస్ట్ వాచ్, రిమ్లెస్ కళ్లజోడులో హుందాగా అందంగా ఉన్నాడు. అతడు చెయ్యి అందించి కారులో ఉన్న 2 అబ్బాయిల్ని, ఒక అమ్మాయిని కూడా దింపాడు. అమ్మాయిని అతడెత్తుకుని ఇంట్లోకి దారితీస్తుంటే, కనకమ్మగారు, గుర్తుపట్టారా? మీ అచ్యుతంలా ఉన్నట్టున్నాడు అని కేకపెట్టాడు ఎదురింటి వాకిట్లో నిలబడిన పాపిశెట్టి. ఖరీదైన దుస్తుల్లో పిల్లలు యాపిల్ పళ్లలా ఉన్నారు. పాప మరీ ముద్దుగా బొద్దుగా ఉంది. అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. కనకమ్మ హృదయంలో సముద్రం పొంగినట్టుగా అయింది. తడబడే అడుగులతోటైనా గబగబా నడిచింది. అమ్మా, అమ్మా! అతడు గడపలో అడుగు పెడుతూ కేకపెట్టాడు. ఎవరు? నా అచ్యుతమేనా? ఆవిడ గొంతుకేదో అడ్డుపడ్డట్టయింది. అతడు గిరుక్కున వెనుతిరిగి కూతుర్ని కిందికి దించి తల్లి చంకలోనుంచి బిందె అందుకున్నాడు. అయ్యో, మడినీళ్లురా! కొడుకు చాపిన చేతుల్లో ముసలి గువ్వలా ఒదిగిపోతూ ఆ మాట మాత్రం అనడం మర్చిపోలేదామె. ఆ పల్లెజనమంతా అక్కడే ఉన్నారన్నట్టుగా ఇల్లు నిండిపోయారు. అచ్యుతానికి ఇంత దశ ఎలా తిరిగింది? అందరి ముఖాల్లోనూ ఇదే ప్రశ్న. పాపిశెట్టి అడగనే అడిగాడు. ఇడ్లీలమ్ముకుంటూ తిరుగుతున్నావని ఆ మధ్య ఎప్పుడో అన్నారు. అస్సదియ్య, ఒక్కసారే కారులో దిగావేమయ్యా? రామలక్ష్మణుల్లా 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల ఎంత ముచ్చట గొలుపుతున్నారో అన్నాడు. కష్టే ఫలే, చిరునవ్వుతో అన్నాడు అచ్యుతం. పట్నంలో ఇప్పుడు అతడికి 3 పెద్ద హోటళ్లు, 2 సినిమా హాళ్లు, ఇంకా ఎందులోనో పార్ట్నర్షిప్పు ఉన్నాయని తెలిసి అంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే నీ పని దినదినంగా పెరిగే పున్నమి చంద్రుంలా ఉందన్నమాట. నువ్వు ఏది పట్టినా బంగారమవుతుందన్నమాట. దశ తిరగడం అంటే ఇదే. 10 ఏళ్లనాడు ఎలా ఉన్నవాడివి, రేవటలా పిలక జుట్టుతో బిత్తర చూపులు చూస్తూ, ఇప్పుడు చూడవయ్యా, రూపం వేషం అన్నీ మారిపోయాయి. అన్నట్టు నీ భార్యని తీసుకురాలేదేంటయ్యా? అడిగాడు శెట్టి. రావాలనే అనుకుంది. తీరా బయలుదేరే ముందు కొంచెం సుస్థి చేసింది. అనుకున్న ప్రయాణం ఎందుకు ఆగిపోవడమని మమ్మల్ని బయలుదేరమంది. నీ చేతులతో నీకు కావలసిన వాళ్లకంతా పంచమ్మా అంటూ స్వీట్ ప్యాకెట్ అందించాడు అచ్యుతం. ఇవాళ కనకమ్మగారికే పండగ కాదు, ఇంత స్థితిమంతుడివై తిరిగొచ్చినందుకు ఈ ఊరికే పండగ. తేవయ్యా, ఓ మిఠాయి ఉండేలా పడేయ్, తిని వెళ్ళి కొట్లో కూర్చోవాలి అన్నాడు శెట్టి. స్వీట్లు పళ్ళు తీసుకుని ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయాక, ఏమ్మా, నా మీద కోపం పోయిందా అని అడిగాడు అచ్యుతం. ఇక కోపం తెచ్చుకునే శక్తి నాకెక్కడిదిరా, అంతా అయిపోయింది. ఇప్పుడున్నది ఒక్కటే కోరిక, నీ చేతుల్లో కళ్ళు ముయ్యాలని అందావిడ. గంట తర్వాత ఇంటికి తాళం పెట్టి కారెక్కాడు. తల్లిని జాగ్రత్తగా కారెక్కించిన అచ్యుతం ముందు సీట్లో వెళ్ళి కూర్చున్నాడు. అటు ఇటు 2 మనమళ్ళని, ఒళ్ళో మనవరాల్ని కూర్చోబెట్టుకుని కూర్చున్న కనకమ్మని చూసి, అబ్బా, ముసలావిడ కష్టాలిప్పుడు తీరాయి అని ఊరి జనమంతా తేలిగ్గా ఓ నిట్టూర్పు విడిచారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఒకనాటి సంగతి. శంకర్కి ఆమె పెద్ద కొడుకు నవీన్కు చాలాసేపటి నుంచి తీవ్రమైన వాగ్వాదం నడుస్తోంది. నవీన్ విసిగిపోయినట్టుగా, నీకింత పట్టుదలేంటో నాకు అర్థం కావడం లేదమ్మా అన్నాడు. నిన్ను ఎంతో అవమానించిన వాళ్లతో, నిన్ను ఎంతో మనోవేదనకు గురిచేసిన వాళ్లతో నువ్వు వియ్యమందాలనుకుంటున్నావంటే నీ మనస్తత్వమేంటో నాకు అర్థం కావడం లేదు. నీమీద ఆవగింజంత ప్రేమలేని వాళ్లమీద మీకంత మమకారమేంటి? ఆడదానికి పుట్టింటి మీద ఉండే మమకారం రా ఇది. సంప్రదాయము అని విర్రవీగిన వాళ్ల ముందు ఇప్పుడు నేను పొందిన అంతస్తు ఐశ్వర్యంతో టీవీగా వెళ్లి నిలబడాలని ఉంది. అప్పుడేమంటారో చూడాలని ఉంది చెప్పింది శంకరి. అయితే నీ ఆటలో నన్నెందుకు పావుగా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు? చిరాగ్గా అడిగాడు నవీన్. పావు లేకపోతే ఆటే ఉండదు. కాబట్టి అన్నయ్యకి పెళ్ళీడు ఆడపిల్లలున్నారు, నాకు పెళ్ళీడు అబ్బాయున్నాడు. ఈ అబ్బాయిని పావుగా ఉపయోగిస్తే ఆట రసవత్రంగా ఉంటుందని. అయితే ఆ అమ్మాయి నీకు నచ్చితేనే చేసుకో అంది శంకరి. సరే, ఎలాగూ ఈ సంవత్సరం పై చదువులు స్టేట్స్కి వెళ్ళిపోతాను. ఈ కొద్ది రోజులు గడపడానికి ఏ ఊరైతేనేంటి? అయితే నాదొక షరతు అన్నాడు నవీన్. ఏమిట్రా అది? మీ వాళ్లని ఒక చిన్న పరీక్ష చెయ్యనివ్వాలి. వాళ్ళేమీ మారలేదు అని రుజువైతే వాళ్లతో వియ్యమందే ఆలోచన నువ్వు మానుకోవాలి. ఏం చేస్తావో చెప్పు. నవీన్ ఆలోచన విని శంకరి నవ్వసాగింది.
సరే, నువ్వు చెప్పినట్టే నేను వింటాను అంటూ ఒప్పుకుంది. నవీన్ మెడిసిన్ పూర్తి చేశాడు. అతడికి పల్లేపట్నం కాని ఊళ్ళో పోస్టింగ్ వచ్చింది. ఆ ఊరు తన అమ్మమ్మగారి ఊరని, ఆ ఊరికి పోస్టింగ్ రావడం ఏదో కాకతాళీయంగా జరగలేదని, దీని వెనక తన తల్లి ప్రోద్బలంతో తండ్రి వ్యవహారం నడిపాడని తెలిసి ఈరోజు తల్లితో లడాయి పెట్టుకున్నాడు నవీన్. జయలక్ష్మి వంటింట్లో ఏదో పనిలో ఉంది. మూడో కూతురు కాత్యాయని పరిగెత్తుకొచ్చింది. ఎవరో వచ్చారమ్మా. ఎవరే? ఏమో, నాకేం తెలుసు. వాళ్ళనెప్పుడూ నేను చూడలేదు. ఆవిడికి 40 ఏళ్లుంటాయి, అతనికి 25 ఏళ్లుంటాయి. తల్లి కొడుకులట. చిన్న సంచితో దిగాడు. అన్నయ్యున్నాడా, వదినుందా అని అడుగుతుందామే. కొడుకుతో వచ్చిన ఈ మరదలెవరా అనుకుంటూ చెయ్యి తుడుచుకుంటూ వచ్చిన జయలక్ష్మి గుమ్మంలో టక్కున ఆగిపోయింది. ఆమె ముఖంలో ఇందాక ఉన్న ప్రసన్నత ఎగిరిపోయి పెనం మీద చిటపటలాడే పేలంగింజలా అయింది. మళ్ళీ మళ్ళీ వచ్చి నీ పాపిష్టి ముఖం చూపిస్తే తప్ప నీ మనసుకు తృప్తి ఉండదేమే, పాపిష్టిదానా? ఆవిడ కర్కశంగా అంది. అన్నయ్య బయటికెళ్ళాడా వదినా? ఆవిడ దురుసుతనాన్ని పట్టించుకోనట్టుగా అడిగింది శంకరి. అన్నయ్యట, అన్నయ్య. నోరెట్ట వస్తుందో పిలవడానికి. మళ్ళీ ఎందుకే తగలబడ్డావు? వదినా, నువ్వెంత తిట్టినా ఈసారి అన్నయ్యను చూడకుండా మాత్రం వెళ్ళను. శంకరి కట్టుకున్న చీర చాలా పాతగా అక్కడక్కడా చిరుగులు పడి ఉంది. ఒంటిమీద మాంగళ్యాలు తప్ప వేసమెత్తు బంగారం లేదు. కాని ఆ ముఖంలో కళ, మనిషిలో హుందాతనం చూస్తే లక్ష్మీదేవికి తమాషా చేద్దామనిపించి పేద ముత్తైదువ రూపం ధరించి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ అబ్బాయి అందంగా ఉన్న లొడుగుబొడుగు దుస్తుల్లో బఫూన్లా ఉన్నాడు. అమ్మా, ఈమెనా మా మామయ్య భార్య అని అడిగాడు నవీన్. ఆ నత్తి మాట్లాడుతుంటే ఆ మనిషి వంకర తిరిగిపోవడం, ఆ ముఖంలో అర్థం పర్థం లేని నవ్వు చూసి పకాలను నవ్వింది కాత్యాయిని. లేచిపోయిన ఈ మేనత్త గురించి ఇంట్లో అందరికీ తెలుసు. ఆవిడికి ఓ నత్తి కొడుకు కూడా ఏడ్చాడన్నమాట అనుకుంది ఆ పిల్ల. ఆ పిల్ల నవ్వుకు నవీన్ ముఖం కోపంగా మార్చేసి రోషంగా అడిగాడు. ఎందుకు నవ్వుతున్నావు? సర్కస్లో నుంచి బఫూన్ తప్పించుకుని మా ఇంటికొచ్చాడేంటా అని అంది జయలక్ష్మి. పచ్చటి ఆకుల మధ్య గాలి గిలిగింతలకి త్రుళ్ళిపడే ముద్దమందారంలా ఉంది కాత్యాయిని అందం. చలాకితనం ఆ పిల్లలో పోటీ పడుతున్నాయి. కాని బ్యాడ్ లక్, అందమైన చదువుకున్న ఐశ్వర్యవంతుడైన యువకుడు భర్త అయ్యే ఛాన్స్ పోగొట్టుకుంది అనుకున్నాడు నవీన్. చూడే అమ్మా, నన్ను బఫూన్ అంటుంది. ఈమెను నేను చేసుకొని పో. ఏయ్, కాసేపు నోరు మూసుకోరా. శంకరి కోప్పడింది. నీకు పెళ్ళం పుట్టిందని చెప్పావుగా, ఆవిడ పేరు కాత్యాయనని చెప్పావుగా. నిన్ను తంతాన్రా, కాసేపు నోరు మూసుకో కసిరింది శంకరి. నీకు నేను పెళ్ళాన్నని చెప్పిందా మీ అమ్మ? ఎంత ఆశ! కాత్యాయిని నవ్వసాగింది. మొండి పీనుగుల్లా ఎంతసేపు కూర్చుంటారో కూర్చోండి. జయలక్ష్మి చీత్కారంగా అని లోపలికెళ్ళిపోయింది. ఏయ్ మరదలు, నాకు ఆకలేస్తుంది, ఏమన్నా పెట్టవా? మా నాన్నొచ్చి పెడతాడుండు లడ్డూలు జిలేబీలు అంది కాత్యాయిని. మీ అమ్మ పెట్టినవేనా? అవి కారాలు మిరియాలు, మా నాన్న పెట్టేవి లడ్డూలు జిలేబీలు. భలే, మా మామయ్య మంచివాడన్నమాట. తొందరగా వస్తే బాగుండు. ఒరే, నోరు మూసుకోమన్నానా? శంకరి చిరాగ్గా అంది. బళ్ళో మాస్టర్ కోప్పడితే చప్పున పెదవుల మీద వేలుంచుకుని కూర్చునే విద్యార్థిలా కూర్చున్నాడు నవీన్. అంతలో ఆచారొచ్చాడు. బజార్ నుండి ఏవో సామాను తెస్తున్నట్టుగా 2 చేతుల్లో 2 బరువైన సంచులున్నాయి. అవి గోడకు ఆనించిపెట్టి హుష్ అనుకుంటూ అలసటగా కుర్చీలో కూర్చోబోయి ఆ గదిలోనే తలంచుకు కూర్చున్న శంకరిని చూసి బిగుసుకుపోయినట్టుగా అయ్యాడు. ఒక్క నిమిషం అలా నిలబడిపోయి తరువాత లోపలికి వెళ్ళిపోతుంటే, బాగున్నావా అన్నయ్యా అని శంకరే పలకరించింది. మౌనమే సమాధానంగా వచ్చింది. మాట్లాడవా అన్నయ్యా? ఇంతకాలానికి కూడా నీకు నా మీద కోపం పోలేదా? ఏముంది మాట్లాడ్డానికి? ఆయన ఉదాసీనంగా అని, కాత్య, సంచులు లోపలికి తీసుకురా అని కూతురుకు చెప్పి లోపలికెళ్ళిపోయాడు. ఎంతసేపటికి అన్నగారు బయటికి రాలేదు. కాసేపటికి జయలక్ష్మి బయటకు వచ్చి, సిగ్గులేని ముఖం, ఇంకా ఏం కావాలని నిలబడ్డావు, నడు అంది. పదరా నీరసంగా కదిలింది శంకరి.
మ్లానంగా మారిన తల్లి ముఖం చూసి జాలేసింది నవీన్కు. ఇద్దరూ బయటకొచ్చారు. ఈ హృదయం లేని మనుషుల పిల్లను నీ కోడల్ని చేసుకోవాలని ఇంకా అనుకుంటున్నావా అమ్మా? అడిగాడు నవీన్. శంకరి పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుని, పిల్ల బంగారు బొమ్మలా లేదు అంది. బంగారు బొమ్మ అయితే మటుకు తల్లితో పాటు ఆ పిల్ల మనల్ని అవమానించడానికి పూనుకుంటుందా? నీ నత్తి అవతారం చూసి నాకే నవ్వొస్తుంటే అంది శంకరి నవ్వుతూ. అంటే నీ ఆలోచనలో మార్పేమీ రాలేదన్నమాట అన్నాడు నవీన్. అన్నయ్య చాలా బాగా ఉండేవాడ్రా, బలంగా దృఢంగా. ఇప్పుడు చాలా చిక్కిపోయాడు. సంసార భారం పెరిగిపోయి కృంగిపోయిన గృహస్థులా అయిపోయాడు. ఒక్క మగనలుసు కావాలని 6 మంది ఆడపిల్లలకి తండ్రయ్యాడు పాపం. అన్నయ్యను చూస్తే జాలేస్తుంది శంకరి మాట తప్పిస్తూ అంది. నువ్వు చచ్చినా బ్రతికినా వాళ్ళకక్కర్లేకపోయింది. కాని నీకన్నయ్య సంగతులు ఎప్పటికప్పుడు కావాలి. అన్నయ్యను చూస్తే జాలేస్తుంది. నేనే ఇన్ని మాటలు పడితే చచ్చినా ఇహ వాళ్ల మొహం చూడను అన్నాడు నవీన్. ఆడపిల్లవై పుడితే పుట్టిల్లంటే ఏంటో తెలిసేదిరా. అమ్మంటే సహనానికి మారుపేరని మరోసారి తెలిసిందమ్మా. నవీన్ కళ్ళు తల్లిని ఆరాధనాపూర్వకంగా చూశాయి. మీ వదిన అన్నన్ని మాటలంటుంటే నా రక్తం ఎలా మరిగిపోయిందో తెలుసా? గోబ గుయ్యమనాలనిపించింది అన్నాడు నవీన్. 2 రోజుల తర్వాత రుక్మిణమ్మ ఆ సాయంత్రం గబగబా వచ్చింది జయలక్ష్మి దగ్గరికి. ఓసే జయలక్ష్మి, మొన్న నువ్వేం చెప్పావు శంకరి గురించి? తన నత్తి కొడుకుతో వట్టి దరిద్రపు మొహం వేసుకొచ్చింది. అలాంటి నీతిమాలిన వాళ్ళకి ఆ గతి పట్టక ఇంకేం పడుతుంది అన్నావా? దానికా గతి పట్టలేదే, దశ పట్టింది. అబ్బా, దాని ఐశ్వర్యం చూస్తే కళ్ళు తిరిగిపోతాయనుకో. అది కట్టిన చీర 10,000 రూపాయలకు తక్కువ చేయదు. దాని నగల్లో వజ్రవైఢూర్యాలు తప్ప మామూలు రాళ్లు లేవు. మన ఊరి రావుగారు లేరు. అయినా ఈ మధ్య ఏవో చెడ్డ అలవాట్లకు లోనై దివాళా తీసి బంగళా పొలాలు బేరం పెట్టాడట. శంకరి మగడు కొనేశాడు. ఆ ఇంట్లో కడుగు పెడితే బంగారం వాసన వచ్చినట్టుగా అయిందనుకో. శంకరికి నువ్వు చెప్పిన నత్తి కొడుకులెవరూ లేరు. 3 ముత్యాల్లా ఉన్నారు. పెద్ద కొడుకు డాక్టరు, మన ఊరికి డాక్టరుగా వచ్చాడు. 2వ కొడుకు ఇంజనీర్ చేస్తున్నాడట. 3వది ఆడపిల్ల, డాక్టర్ చేస్తుందట. శంకరి మగడు ఈ ఊళ్ళో పొలాలు కొనేసి ద్రాక్ష తోటలు పెంచే ఆలోచనలో ఉన్నాడట. పిలక జుట్టుతో పీరుకట్టెలా ఎలా ఉండేవాడో అచ్యుతం ఇప్పుడు ఓ జమీందార్లా ఉన్నాడనుకో. మధ్యాహ్నం పడుకున్నావేమో, కలగాని పడిందా పిన్ని? జయలక్ష్మి నవ్వులాటగా అడిగింది. కల కాదు, నేనిప్పుడు శంకర్ ఇంటి నుండే వస్తున్నాను. ముచ్చటైన దాని పిల్లల్ని, లక్షణమైన దాని సంసారాన్ని ఈ కళ్లతో చూసొస్తున్నాను. జయలక్ష్మి ఆలోచనలో పడింది. మొన్న చిరుగుల చీర కట్టుకొచ్చిందే, మిమ్మల్ని తమాషా చేద్దామని, మీరింకా మారారో లేదో పరీక్ష చేద్దామని. మచ్చలేని మనుషులమని మరీ అంత విర్రవీగకూడదు. ఎవరికే గతి పడుతుందో ఎవరికి తెలుసు. శంకరి చేసిన పనిని మీరు చూసి చూడనట్టుగా ఉంటే ఇప్పుడొక ఆడపిల్ల సమస్య తప్పేది మీకు. ఐశ్వర్యవంతుల ఇంటికి నీ కూతురు కోడలుగా వెళ్లేది. నీకు వియ్యపురాలి హోదా వచ్చేది. ఇప్పుడేముంది, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా. ఆవిడ సూదుల్లా మాటలు విడుస్తూ వెళ్ళిపోయింది. తను విన్నది కళా నిజమా అని ఒళ్ళు గిల్లుకు చూసుకుంది జయలక్ష్మి. రుక్మిణమ్మ చెప్పిందంతా తల్లితో పాటు విన్న కాత్యాయని నాలిక్కరుచుకుంది. వచ్చింది నత్తిబావ కాదు, డాక్టర్ బావా. ఎంత పొరపాటు జరిగిపోయింది, అయ్యో అనుకుంది. 1 రోజులు గడిచిపోయాయి. 25 ఏళ్లుగా శంకరి ఏమైందో తెలియదు జయలక్ష్మి వాళ్లకు. తెలుసుకునే ఆసక్తి లేకపోయింది. ఈ 1 రోజుల్లో మాత్రం శంకరి వాళ్ల సంగతులు ఎప్పటికప్పుడు చేరుతున్నాయి జయలక్ష్మి వాళ్లకు. శంకరి ఈరోజు ఏం చీర కట్టింది, అది ఎంత ఖరీదుంటుంది, వాళ్ళమ్మాయి ఇవాళ ఏం డ్రెస్ వేసింది, ఇవాళ భోజనంలోకి ఏం చేశారు అన్నీ తెలుస్తున్నాయి. శంకరి మగడి సంపాదన రోజూ వేలల్లో ఉంటుందని కూడా తెలిసింది. తన భర్త దగ్గరికి చదువు కోసమని వచ్చిన ఆ అమాయకపు చక్రవర్తి ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడా అని ఆశ్చర్యంగా ఉంది జయలక్ష్మికి. ఇంకా పట్టింపులు పంతాలు ఏంటయ్యా, ఇంతకాలం ఆవిడెక్కడో ఉండేది. ఇప్పుడు డాక్టర్ గారి తల్లిగా ఈ ఊరొచ్చింది. అన్నా చెల్లెలి బంధం తప్పుతుందా? ఆడపిల్లలున్నవాడివి, మూర్ఖం వదిలిపెట్టి సంబంధం కలుపుకోవడానికి ప్రయత్నించు. అయినా ఆవిడేమంత కాని పని చేసిందని? 20 ఏళ్లకే భర్త పోతే ఎన్నాళ్లు నిగ్రహంగా ఉంటుంది? నిగ్రహం లేక పాడు పనులు చేసే కంటే చక్కగా పెళ్లి చేసుకుంది, మోడును చివురింప చేసుకుంది. ప్రపంచం ఎంతో మారిపోతుందయ్యా.
నువ్వు మాత్రం మారనని బిగుసుకుపోయి కూర్చుంటే ఎలా? శంకరి లేచిపోయిన రోజున చిచి ఎంత పాడుపని చేసింది, ఆచారికి ఎంత తలవంపులు తెచ్చింది అన్నవాళ్లే ఈరోజు ఆచారికి హితవు చెబుతున్నారు. 2 కుటుంబాలు కలిసిపోవాలని చెబుతున్నారు. ఆనాడు శంకరి చేసిన పనిని ఇవాళ స్త్రీ సాహసంగా అభివర్ణిస్తున్నారు. ఊరంచున చిన్న గట్టుమీద వెలసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మెట్లు దిగి వస్తున్నాడు ఆచారి. స్వామి దర్శనం కోసం భార్యా పిల్లలతో వచ్చిన అచ్యుతం కారు దిగి మెట్లెక్కబోతున్నాడు. ఆచారి వీళ్లని చూసి చూడనట్టుగా వెళ్లపోయాడు. అచ్యుతం ఆయన దారికి అడ్డుగా వెళ్లి నిలబడి, బావా అని పిలిచాడు. ఇంతకాలానికి కూడా మీరు మమ్మల్ని క్షమించలేరా అని అడిగాడు. ఆచారి ముఖం తిప్పుకుని మరోవైపు చూడసాగాడు. తిండి పెట్టి చదువు చెప్పడానికి ఉంచుకుంటే బాగా చేశానని తిట్టొచ్చు. నిజానికి నాకేం తెలీదు బావా. తోడుగా వెంట రమ్మంటే వెళ్ళాను. భర్త అన్న అర్హత ఆమె కల్పించింది. 3 ముత్యాల వంటి పిల్లలకు తండ్రిని చేసింది. ఈరోజు ఇంత వాడిని ఆమె చేసింది. నిజానికి నాకేం తెలీదు. నన్ను నమ్ము బావా. శంకరి ముఖంలోకి ఓరగా చూస్తూ అమాయకత్వం నటిస్తున్న అచ్యుతాన్ని గుర్రుగా చూసింది శంకరి. ఇడ్లీలు అమ్మించానని కూడా చెప్పండి కోపంగా అంది. మరి అమ్మించలేదా ఇడ్లీలు నాతో? ఆ రోజు ఎలా ఏడిచారో కూడా చెప్పండి. మరి చెబుతాను. మా బావగారితో ఫిర్యాదు చేయకపోతే ఇంకెవరితో చేస్తాను? మీకంతోటి బావున్నాడు, నాకెవరూ లేరనే కదా? అంతే కదా బావా అన్నాడు అచ్యుతం. అప్రయత్నంగా ఆచారి చూపు శంకరి మీద పడింది. అటు భర్త కూతురు, ఇటు 2 కొడుకులు మధ్యన నిండు పట్టుచీర కట్టుకుని తల నిండా పువ్వులు పెట్టుకుని నుదుట ఎర్రటి బొట్టు పెట్టుకుని ఒకరోజు ఈమె ఈ సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నదేనే తను గుండె లవిసేలా ఏడ్చాడు. పోగొట్టుకుని నిస్సహాయంగా కూర్చోలేదు శంకరి. సాహసంతో ఆ సౌభాగ్యాన్ని తిరిగి సాధించుకుంది. ఇవాళ భర్త పిల్లలు ఆమె కోరుకున్న చిన్న స్వర్గాన్ని నిర్మించుకుంది. ఆ స్వర్గం ఎదురుగా కళ్ల ముందు నిలబడ్డట్టయింది ఆచారికి. ఈ స్వర్గం ముందు చెల్లెలు ఒకనాడు చేసిన తప్పు పని గుర్తు చేసుకోవాలనిపించలేదు ఆచారికి. తడికళ్లతో బేలగా చూస్తున్న చెల్లెలికి నేనున్నాను చెల్లి నీకు అని చెప్పాలనిపించింది. కాని నరాలు బిగుసుకుపోయినట్టుగా గొంతు పెగల్లేదు. అరే మరిచాను బావా, వీళ్లను పరిచయం చేయలేదు కదూ. వీడు నా పెద్ద కొడుకు నవీన్, ఎంబీబీఎస్. వీడు వసంత్, బిఈ ఫైనల్. ఇది చందన, ఎంబీబీఎస్. ఇక ఈమె 25 ఏళ్లుగా మీరు కలలోకి కూడా రానివ్వని మీ చెల్లెలు శంకరి, నా భార్య. నా భార్య అని చెబుతున్నప్పుడు అచ్యుతం ముఖంలో గర్వరేఖ తొంగి చూసింది. అచ్యుతం ఇంత మాటకారి ఎప్పుడయ్యాడు? ప్రశ్నకు జవాబు చెప్పడానికే మహా ఇబ్బంది పడేవాడు. సూటిగా కళ్లలోకి చూసి మాట్లాడేవాడు కాదు. మనిషిలో ఇంత మార్పు సాధ్యమా? ఆచారి దిగ్భ్రమ నుండి తేరుకోలేకపోతున్నాడు. మీరు వెళ్ళి దైవదర్శనం చేసుకురండి. నేను బావగారి మౌనం సంగతేమిటో తేల్చుకొందే కదలను అన్నాడు అచ్యుతం. చందన ముందుకొచ్చి, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మిమ్మల్ని మావయ్య అని పిలొచ్చా అంది. ఆ పిల్ల అంటున్న తీరుకు, ఆ కళ్లలో మెరిసిన కొంటెతనానికి నవ్వకుండా ఉండలేకపోయాడు ఆచారి. పిలువమ్మా, ఇంత చక్కటి కోడలు ఇంత తీయటి స్వరంతో మామయ్య అని పిలుస్తానంటే పాషాణం సైతం పలుకుతుందమ్మా అన్నాడు. అమ్మ సాధించలేదు, నాన్నగారు సాధించలేదు, నేను సాధించానహో. చందన చిన్నపిల్లలా గంతులు వేయసాగింది. పిలవండ్రా అన్నయ్యలు, నోరారా, మామయ్య అని పిలవండి. ఎన్నాళ్లకి మనకు మావయ్య దొరికాడు అంది చందన. ఇంత కష్టపడ్డ ఈ చెల్లెలికి ఒక బహుమతి. నవీన్ చెల్లెలి బొగ్గమీద ముద్దు పెట్టుకున్నాడు. తన పిల్లల్ని మురిపెంగా చూసుకుంటున్న శంకరి భుజం మీద ఆచారి చెయ్యి ఆప్యాయంగా వాలింది. ఈరోజు శంకరి వాళ్లు దేవాలయం దగ్గర కలిశారని, పట్టుబట్టి ఆచారిని ఇంటికి తీసుకెళ్లారని తెలిసి జయలక్ష్మి చిందులు వేసింది. మీరంతా ఒకటే, నేను నా పిల్లలే చెడ్డవాళ్లం. నువ్వు వెళ్ళు, నేనొద్దన్నానా అన్నాడాచారి. ఈరోజు దానికి ఎంత వైభవం ఉంటేనే ఒకనాడు లేచిపోయిన మనిషే కదా. అక్కసు పట్టలేనట్టుగా అంది జయలక్ష్మి. లేచిపోకుండా ఇక్కడే ఉంటే, అయ్యో ఇంత చిన్న వయసులో భర్త పోయాడు కదా, మళ్ళీ పెళ్లి చెయ్యాలని నువ్వనుకునేదానివా? నేను సంప్రదాయం గల ఇంటి నుండి వచ్చాను. మొండలను ముత్తైదువులు చేసే ఆలోచనలు నాకు రావు. ఒక స్త్రీకి మరో స్త్రీ పట్ల ఎంత దారుణమైన ఆలోచనలు రావచ్చు. ఆహా, సంప్రదాయం! మీ విధవ మేనత్త ఒక ఆమె కడుపు పోవడానికి నాటుమందు మింగి ప్రాణం పోగొట్టుకున్న సంగతి నాకు తెలీదనుకోకు. మీ చిన్నాన్న భార్య భర్త వల్ల సౌఖ్యం లేక
తురకవాడిని తీసుకుని లేచిపోతే గుట్టుగా ఆమెను మళ్లీ ఇంట్లో తెచ్చిపెట్టుకున్న సంగతి నాకు తెలీదనుకోకు. ఇవన్నీ సంప్రదాయాలు కాబోలు. విధవ చచ్చే వరకు విధవగానే ఉండిపోవాలనేదే సంప్రదాయమా? మనిషి జీవితాన్ని బలి తీసుకునేది సంప్రదాయం ఎలా అవుతుంది? దుష్టాచారంగాని అన్నాడు ఆచారి. ఇవాళ మీ ఆలోచనలు ఇలా తలకిందులుగా సాగుతున్నాయేంటి? చెల్లెల ఐశ్వర్యం చూసొచ్చిన ప్రభావమా? ముచ్చటైన దాని సంసారం, ముత్యాల్లాంటి పిల్లలు. శంకరి అన్నట్టు నిజంగా ఒక చిన్న స్వర్గమే. ఆ స్వర్గాన్ని అన్నగా నేను కల్పించాల్సింది. సంప్రదాయం ఛాందసాలలో మునిగిన నాకు అంత మంచి ఆలోచన రాలేదు. చెల్లెలు సౌభాగ్యం కోల్పోయిందని దుఃఖపడ్డానే గాని తిరిగి ఆమెకు సౌభాగ్యం కల్పించాలనుకోలేదు. నేను గనక కొంచెం విశాలత్వం తీసుకుంటే శంకరి లేచిపోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడేది? నేనిలా మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని శంకరి చెబితే మనం ఒప్పుకునేవాళ్లమా? చావగొట్టి చెవులు మూసేవాళ్లం. మనకు మన పిల్లలకు చాకిరి చేస్తూ నిస్సారంగా గడిచిపోయేది దాని జీవితం అన్నాడాచారి. కాత్యాయని జ్వరం వచ్చి పడకవేసింది. ఒకరోజంతా తిండి లేదు, ఏం లేదు. ముఖం దివాళా తీసినట్టుగా అయింది. ఇలా పడుకుంటే జ్వరం ఎలా తగ్గుతుంది? బ్రహ్మం డాక్టర్ దగ్గరికి వెళదాంలే అంది తల్లి. బ్రహ్మం డాక్టర్ పెద్ద ఎంబీబీఎస్ చదివినట్టు ఏదో సర్టిఫికెట్ తీసుకుని బోర్డు పెట్టుకున్నంత మాత్రాన మీ ప్రాణానికి ఆయన ఒక డాక్టర్ అయ్యాడు అంది కాత్యాయని. ఇన్నాళ్ళు ఆయనే కదా మనకేమొచ్చినా ఇచ్చేవాడు. ఇచ్చాడు. ఏవో చక్కెర గోళీలు ఇస్తాడు. ఆయన ఆ మందులకు జ్వరం తగ్గదు, ఏం తగ్గదు. ఎవరిస్తే తగ్గుతుందే నీకు? తల్లి స్వరంలో కోపం చోటు చేసుకుంది. కన్నాకి బావ మందిస్తున్నాడుగా, నాకిప్పిస్తే ఏంటి అంది. కన్నా 6 మంది పిల్లల తర్వాత జయలక్ష్మికి కలిగిన మగ సంతానం. ఇప్పుడు వాడికి 7 ఏళ్ల వయసున్న మానసికంగా 4 ఏళ్లు కూడా ఎదగలేదు. నోట్లో వేలు పెట్టుకుని బుద్ధావతారంలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు. సరిగా మాటలు కూడా రావు. 6 మంది ఆడపిల్లలు ఆరోగ్యంగా పుడితే పుట్టిన ఒక్క మగ నలుసు ఇలా పుట్టాడు. ఎలా బాగు చేయడం వాడిని అన్న చింత. బ్రహ్మం డాక్టర్ మందులిచ్చి ఇచ్చి విసిగి ఊరుకున్నాడు. ఆచారి చెల్లెలింటికి రాకపోకలు సాగిస్తుండడం మొదలుపెట్టాక కన్నాని తీసుకెళ్లి నవీన్కి చూపెట్టాడు. 1-2 నెలలు తన మందులు వాడి చూసి ఆ తర్వాత సిటీ తీసుకెళ్లి స్పెషలిస్టుతో చూపిస్తానన్నాడు నవీన్. పిల్లాడి విషయంలో భయమేం పెట్టుకోవద్దని మామకి భరోసా ఇచ్చాడు. అందరూ కలిసిపోతున్నారమ్మా. నాన్న వెళ్ళి వస్తున్నాడు. మామయ్య మామయ్య అంటూ అత్త పిల్లలు ప్రాణం పెడుతున్నారు. మొన్న సుభద్రక్కని జానకక్కని అత్త తీసుకొచ్చి చీరలు సారెలు ఘనంగా పెట్టి సాగనంపింది. ఇక మనకేనా అత్త పనికిరానిది అడిగింది కాత్యాయని సూటిగా. అవును, మొన్న సుభద్రని జానకిని తీసుకొచ్చి చీరలు సారెలు పెట్టింది. కన్న తల్లిదండ్రులై ఉండి కూడా వాళ్లకొక్కనాడు అంత ఖరీదైన బట్టలు పెట్టలేదు. వాళ్ళని కారులో తీసుకొచ్చి 2 రోజులుంచుకుని మళ్లీ కారులో సాగనంపింది శంకరి. అందరికీ శంకరి పనికొస్తుంది. తనకీ తన పెళ్లి కాని ఆడపిల్లలకేనా ఆమె పనికిరానిది అనుకుంది జయలక్ష్మి. అతి కష్టంగా 2 ఆడపిల్లలకి గంతకి తగ్గ బొంతలన్నట్టుగా చూసి పెళ్లిళ్లు చేసి పంపగలిగారు. ఇప్పుడు కాత్యాయనికి 24 ఏళ్లొచ్చాయి. ఆ తర్వాత 2 ఏళ్ల తేడాతో ఉన్న 3 ఆడపిల్లలున్నారు. వీళ్ల పెళ్లిళ్లు తలుచుకుంటే ఒక్కో రోజు నిద్ర పట్టదు. రుక్మిణి పిన్ని అన్నట్టు తను అంత ఇదిగా విర్రవీగకుండా ఉండి ఉంటే ఇప్పుడొక ఆడపిల్ల సమస్య తప్పేది కదూ. తను కొంచెం బింకం సడలించుకుంటే ఆ ఇంటికి ఈ ఇంటికి దారి ఏర్పడుతుంది. తన కూతురు ఆ ఇంటి కోడలయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. జయలక్ష్మికి చాలా రోజుల నుంచి కుతూహలంగా ఉంది. ఊరందరూ గొప్పగా చెప్పుకుంటున్న శంకరి ఐశ్వర్యం కళ్ళారా చూడాలని. ఊరికే వెళ్లడానికి ఇబ్బంది అనిపిస్తుంది గాని ఇప్పుడు ఈ కాత్యాయని జ్వరం సాకుతో వెళ్లవచ్చు అనుకుంది జయలక్ష్మి. అందరికీ అత్త కావాలి, అత్త పిల్లలు కావాలి. నేనొక్కదాన్నే చెడ్డదాన్ని కావాలా? నీకు డాక్టర్ బావ చేతి మందే పనికొస్తుందనుకుంటే పద తీసుకెడతాను అంది. నిజమా అమ్మా? తీసుకెడతావా? సంతోషంగా అడిగింది కాత్యాయని. తలంతా పీచు కట్టినట్టుగా అయిపోయింది. నూనె రాసి జడ వేస్తాన్లే. ఉన్న బట్టల్లో కాస్త మంచివి చూసి వేసుకో అంది. నేనేం పెళ్లి చూపులకు వెళ్లడం లేదు అంది కాత్యాయని. మొదటిసారిగా ఆ ఇంటికి వెళుతున్నాం. మన దరిద్రమంతా ఇప్పుడే చూపుకోవాలా ఏంటి అంది జయలక్ష్మి. రావుగారు మంచి అభిరుచులతో డబ్బుకి లెక్క చేయకుండా కట్టించిన బంగళా అది. దురదృష్టవశాత్తు గుర్రపు పందాలు, తాగుడు లాంటి వ్యసనాల్లో పడి ఇల్లు పొలాలు అమ్ముకుపోవాల్సి వచ్చింది. ఒక్క బిజినెస్ మీద మాత్రమే ఆధారపడకుండా వ్యవసాయం కూడా ప్రారంభిస్తే బాగుంటుందని అచ్యుతం ఆలోచిస్తున్న తరుణంలో రావుగారి బంగళా పొలాలు అమ్మడానికి రావడం జరిగింది.
కొన్న పొలాల్లో ప్రస్తుతం ద్రాక్ష తోట వేయించే పనిలో మునిగిపోయున్నాడు అచ్యుతం. జయలక్ష్మి కూతుర్ని వెంటబెట్టుకొచ్చేసరికి సాయంత్రం 4 అవుతుంది. బాగా ఎండలో నడిచి వచ్చి బంగళాలో ప్రవేశించేసరికి హఠాత్తుగా శరీరం చల్లబడిపోయినట్టుగా అనిపించింది. ఎవరు కావాలమ్మా? అక్కడున్న నౌకరు అడిగారు. డాక్టర్ గారు అంది జయలక్ష్మి. హాలంతా 2 కళ్ళని 1000 కళ్ళుగా మార్చుకుని చూస్తున్నట్టుగా చూస్తోంది. హాల్లో ఆ ఇంటి వాళ్ల స్థాయికి తగ్గట్టున్న అలంకరణ. ఎయిర్ కూలర్, టీవీ, క్రింద చక్కటి తివాసి, ఫ్లవర్ వాజులు, అద్దాల కిటికీలకు నైలాన్ తెరలు, గది గోడలకి చక్కటి చిత్రపటాలు. ఒకనాడు తను దరిద్రపు ముండా అని తిట్టిన శంకరేనా ఈ ఇంటి యజమానురాలు అనుకుంది. ఓ అత్తగారా, ఏమిటింత దయ్యా? లుంగీ బనీన్ మీదున్న నవీన్ భుజాల మీద టవల్ కప్పుకొని వచ్చాడు. పిల్లకి మొన్నటి నుండి ఒకటే జ్వరం చెప్పింది జయలక్ష్మి. ఈ ఈ మెరదల పిల్లకేనా జ్వరం వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. బఫుల్లా దగ్గరికి వెళ్తే జోకులిస్తారు తప్ప మందులు ఇయ్యరు అన్నాడు నవీన్. జ్వరం వచ్చిన పిల్లతో హాస్యమేంటి బాబు? చెయ్యి చూసి త్వరగా జ్వరం తగ్గిపోయే మందేదైనా ఇవ్వు. పిల్లది మొన్నటి నుండి నోట్లో మంచినీళ్లు కూడా పొయ్యకుండా పడుంది. ఒరే నవీన్ అంటూ ఏదో చెబుదామని వచ్చిన శంకరి వదినగారిని చూసి టక్కున ఆగిపోయింది. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత జయలక్ష్మి ముఖంలో నవ్వు పులుముకుని, బాగున్నావా శంకరి అని పలకరించింది. గుణపాఠం చెప్పాలంటే, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇది ఎంతో చక్కటి అదను. కాని శత్రువులను మిత్రులుగా చేసుకోవడం గొప్పగాని శత్రువుని ఇంకా శత్రువుని చేసుకోవడం విజ్ఞత కాదు అనుకునే మనిషి శంకరి. శంకరి వెంటనే తెప్పరిల్లి నవ్వు తెచ్చుకుని, మీరు బాగున్నారా వదినా అంది. బాగున్నానమ్మా, దీనికి మొన్నటి నుండి ఒకటే జ్వరం. శంకరి కాత్యాయని ఒంటి మీద చెయ్యేసి చూసి, అరే ఒళ్ళు బాగా కాలిపోతుంది. ఇంత జ్వరంలో ఈ ఎండలో నడిపించుకొచ్చావా పిల్లను అంది. పిలిస్తే నేనొచ్చేవాణ్ణి కదత్తా అన్నాడు నవీన్. మా పేదవాళ్ల ఇళ్లకు మీరొస్తారా బాబూ అంది జయలక్ష్మి. వస్తే పెట్టావు కదత్తా కారాలు మిరియాలు. మామయ్య లడ్డూలు జిలేబీలు పెడతాడంది కాత్యాయని. కాని ఎందుకో ఆయన పెట్టలేదు పాపం అన్నాడు నవీన్. అదంతా మర్చిపో బాబు, అదంతా మర్చిపోవాలనే నేనొచ్చాను. ఎవరి తప్పు వాళ్లకుంది, ఎందుకనుకోవడం అంది జయలక్ష్మి. ఇంతవరకు వచ్చినా కూడా ఆమె బుద్ధి పోనిచ్చుకోలేదు. అయితే అమ్మ తప్పు చేసిందనే కదా అని దెబ్బలాడాలనిపించింది నవీన్కు. ఇవాళ మా అంతస్తు ఐశ్వర్యం చూసి వచ్చావుగాని లేకపోతే వచ్చేదానివా అని దెప్పి పొడవాలనిపించింది. కాని ఇంటికొచ్చిన అన్న భార్యను అవమానిస్తే తల్లి మనసు కష్టపెట్టుకుంటుందేమోనని మౌనం వహించాడు నవీన్. కాత్యాయనని సోఫా మీద పడుకోబెట్టి స్టెత్తో పరీక్షించి, జ్వరం బాగానే ఉంది, ఇంజెక్షన్ ఇస్తాను అని ఇంజెక్షన్ చేసి, అమ్మా గ్లాస్తో మంచినీళ్ళివ్వు, ఈ టాబ్లెట్స్ వేద్దాం అన్నాడు నవీన్. కాత్యాయని టాబ్లెట్స్ వేసుకోవడం అయింది. అత్తా, నువ్వు కారాలు మిరియాలు పెట్టావు, కానీ నేను మాత్రం మా ఇంటికొచ్చినందుకు కూల్ డ్రింక్స్ ఇస్తాను చూడు అంటూ నవీన్ ఐస్ వేసిన ఆరెంజ్ రసం తెచ్చాడు. దాహంతో గొంతు ఎండిపోతున్నట్టుగా ఉందేమో, చల్లగా తీయగా నాలికి తగిలేసరికి ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది జయలక్ష్మికి. ఈరోజు కాత్యాయన్ని ఇక్కడే ఉంచి వెళ్ళు వదినా, సాయంత్రం సిటీ నుంచి చందన వస్తుంది, ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటారు అంది శంకరి. కాత్యాయన్ని అడగండి, దానిష్టం అంది జయలక్ష్మి. బావ ఎత్తి పొడవను వెక్కిరించను అంటే ఉంటాను అంది కాత్యాయని. నేను హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను బాబూ, నాకెందుకు అన్నాడు నవీన్. కూతుర్ని అక్కడే వదిలి తేలికైన మనసుతో ఇంటికి బయలుదేరింది జయలక్ష్మి. అదండి పోల్కంపల్లి శాంతాదేవి గారి అగ్ని కెరటాలు నవలిక ఇంతటితో సమాప్తమైంది. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.